శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరికి కొన్ని రకాలైనటువంటి ధర్మ సందేహాలు కలుగుతున్నాయి. అంటే ప్రశ్నలు అని అనుకోవచ్చు. ఏంటి అంటే, అసలు ఈ ఆధ్యాత్మికతని ఎవరు కనుగొన్నారు, అసలు ఈ జ్ఞానం ఎవరు చెప్పారు, అసలు ఇదంతా వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు ఈ ఆధ్యాత్మికతో భక్తో దైవమో అసలు ఎలా తెలిసినాయి మొదటోళ్ళకి, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలు. అంటే అర్థం ఇలాగే ఉంటుంది. అది మతాల గురించి కావచ్చు, మార్గాల గురించి కావచ్చు, ఇతర దేవుళ్ళ గురించి కావచ్చు, దేవతల గురించి కావచ్చు. అసలు ఇవన్నీ ఎలా తెలిసినాయి మనిషికి, అసలు ఈ ఆత్మజ్ఞానం అనేది ఎవరు చెప్పారు, ఇలాంటి అనేక సందేహాలు. మొదట ఇవన్నీ ఎలా తెలిసినాయి మనిషికి. జాగ్రత్తగా మనం సృష్టిని గమనిస్తే, అంటే మనం పుట్టేటప్పటికే అసలు మన ఇంటి వాతావరణం, అంటే మనం పుట్టిన ఇల్లు ఏదుందో అది ఏదో ఒక మతానికి సంబంధించింది అయింది. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు. మతము ఎంపిక కాదు, పుట్టుక. ఆ మతములో ఏదో ఒక దైవాన్ని మన పెద్దలు ఆరాధిస్తూ ఉంటారు. ఒకటి కావచ్చు, ఎక్కువ మంది కావచ్చు, ఏదైనా ఒక విధానం. ఒక మతంలో ఒక దేవుడు, ఎక్కువ మంది దేవుళ్ళు, వాళ్ళ ఇష్టం. అవి మనకి సహజంగా అలవాటు అయిపోయినాయి అంతే. అంటే భాష అలవాటైనట్టుగా. మాతృభాషలు అంటారు. మాతృభాష అంటే ఏంటి, ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టారో వాళ్ళకే, అక్కడక్కడ వాళ్ళకే ఆ భాష నేర్చుకోకుండా వచ్చేస్తుంది. అంటే ఒకవేళ భాష రాయటం రాకపోవచ్చు, అందులో వ్యాకరణం రాకపోవచ్చు, కానీ మాట్లాడటం, జీవించటం సహజంగా ఆ జీవన అవసరాలకు అవసరమైన భాష అంతా మాతృభాషగా వచ్చేస్తుంది. అందుకే చదువు రాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ స్టేట్లో ఆ భాష ఉన్న ప్రదేశాల్లో చక్కగా బతికేస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఏంటి, మాతృభాష నేర్చుకోక్కర్లేదు, అది సహజంగా వచ్చేస్తుంది. ఎలా వచ్చింది అది? సహజంగా వచ్చిందంటే ఏంటి, అది విత్తనంలో ఏదో చెట్టు ఉన్నట్టు మన లోపల భాష ఉండిపోయిందా? కాదు, అలా లేదు. మన చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడుతున్న దాన్ని చిన్నతనం నుంచి గ్రహించుకుంటూ వెళ్ళిపోయాం. నేర్పారు తల్లిదండ్రులు, అమ్మాను, అక్కను, అత్తాను, ఇలా నేర్పారు. అది ఏ భాష వాళ్ళు అవి నేర్పారు అంతే. అక్కడి నుంచి ఇంకా తర్వాత గ్రాస్పింగ్ పవర్ వచ్చినాక అందరూ అంటున్నవి, వింటున్నవి మనం గ్రహించుకుంటూ వాటిని మాట్లాడటం మొదలుపెట్టి, అందులో చిన్న చిన్న తప్పులు ఉంటే వాళ్ళు సరి చేస్తూ, కరెక్ట్ చేస్తూ తీసుకెళ్లారు. అది అసలు నేర్చుకుంటున్నట్టు లేదు, జీవించాం అంతే. మాతృభాష ఎప్పుడు కూడా చూడండి జీవించినట్టు ఉంటుంది, నేర్చుకున్నట్టు ఉండదు. అదే జీవితం. జీవించడం అంటే సహజంగా ఉంటుంది. అయితే సహజంగా ఉండేదంతా నేర్చుకోవటమే, కానీ సహజంగా ఉంటుంది, ప్రత్యేకించి ఉండదు. పరభాషలు ఏవైనా ప్రత్యేకించి నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, చదువు ప్రత్యేకించి నేర్చుకుంటాం, స్కూల్కి వెళ్తాం, దానికి ప్రత్యేకంగా నేర్పే విద్యాలయాలు ఉన్నాయి. అదే ఇంట్లో మనం జీవించే జీవన శైలి ఉంది చూడండి, బట్టలు కట్టుకోవటం, మన కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానపానాదులు, బ్రష్ చేసుకోవటం, ఇలాంటి పనులు కొన్ని వందల వేలు ఉంటాయి మీరు లెక్కేసుకుంటే ఇంట్లో. ఇవన్నీ సహజంగా వచ్చినాయి, జీవిస్తుంటే వచ్చేసినాయి. చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తుంటే, వాళ్ళు మనకు చేయిస్తుంటే తల్లిదండ్రులు ఇవన్నీ చూసి అవి వచ్చేసినాయి. ప్రత్యేకంగా వీళ్ళు నేర్చుకుంది లేదు, అది జీవించటం. ఒక చదువు లాంటిది ప్రత్యేకంగా ఇది కావాలి కాబట్టి అది నేర్చుకోవడం. నేర్చుకుని కొన్ని వస్తాయి, సహజ జీవితంలో జీవిస్తుంటే కొన్ని వచ్చేస్తాయి. అందుకని మాతృభాష మన జీవన విధానాలు, అలవాట్లు చెబుతున్నాను. చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు ఎలా నడిచారో అలా నడుస్తూ ఉంటారు. నడక స్టైల్ చెబుతున్నాను, మాట్లాడే స్టైలు, తినే స్టైలు. వాళ్ళ ఇంట్లో ఏముంది అది సహజంగా వచ్చేసింది వాళ్ళకంటే. అలా తర్వాత కొంతమంది ఫ్రెండ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, సెలబ్రిటీస్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అనేక మంది రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దేవుళ్ళు, దేవతలు, గురువులు, మార్గాలు, మతాలు అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అనేక బుక్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇవన్నీ సహజ జీవితంలో నేర్చుకోకుండా వచ్చినాయండి. నేర్చుకునేవి ప్రత్యేకం. సహజంగా నేర్చుకోకుండా నేర్చుకోకుండా ఏది రాదు. నేర్చుకుంటున్నామని మనకు తెలియదు, జీవిస్తుంటే వచ్చేసింది. ఒక పక్షికి రెక్కలు ఉన్నాయి, కానీ అది పుట్టగానే ఎగరలేదు,
తనకు రెక్కలు ఉన్నాయని తను ఎగరగలనని పక్షికి తెలియదు. కానీ అలా 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 పక్షుల్లోనే ఉంటుంది కదా, అది నిదానంగా అలా రెక్కలు అల్లాడిస్తూ నడుస్తూ ఎగరటం నేర్చేసుకుంటుంది. ఎందుకంటే అసలు ఆ సామర్థ్యం దాని శరీరంలో సహజంగా ఉంది. అలాగే మన శరీరములో సహజంగా ఉన్న సామర్థ్యాన్ని ముందు మనం గుర్తించాలి. ప్రతి వాళ్ళకి, అంటే ఈ సృష్టిలో అన్నింటికీ లోపల సహజమైనటువంటి ఒక సామర్థ్యం ఉంది. అవి జడ పదార్థాలని మనం అనుకోవచ్చు, చైతన్య పదార్థాలని మనం అనుకోవచ్చు. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి అనుకోండి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ జడాలంటాం మనం. జడ పదార్థానికి దానికి సహజంగా దానిలో ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి, అది దాని సహజత్వం. అలా అన్నింటికీ ఉన్నాయి చైతన్యాలకి. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఒక విధానంలో పెరుగుతాయి, ఒక పద్ధతి ఉంది. అన్నింటికీ ఒక విధానము పద్ధతి ఉంది చూడండి, దానిలోనే ఉంది అది. ఎందుకంటే విధానము పద్ధతి ఎక్కడ ఉందంటే దానిలోనే ఉంది, బయట కాదు. ఇప్పుడు మొక్క ఎదుగుదల విధానము పద్ధతి ఎక్కడ ఉంది, దానిలోనే ఉంది. దానికి కావలసిన వాటిని అన్నింటినీ సేకరించుకునే గుణం ఎక్కడ ఉంది, దానిలోనే ఉంది. దానికి కావలసిన నీళ్లు ఆక్కోవటం, సూర్యరశ్మి పీల్చుకోవటం, సూర్యరశ్మిని అబ్జర్వ్ చేసుకోవటం, గాలి పీల్చుకోవటం, పంచభూతాలను వాడుకోవటం అనేది దానిలోనే ఉంది ఆ లక్షణం. అలాగే మనలోనూ అది సహజంగానే ఉంది, మనం పంచభూతాలను వాడుకుంటున్నాం. అయితే మానవ జాతిగా మనం ఒక డబ్బుని మీడియాని తెచ్చుకొని మనం వస్తువుల్ని తయారు చేసుకొని కొంచెం మన విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టి అనేకం తయారు చేసుకొని అన్నింటికి మీడియాగా డబ్బును పెట్టుకున్నాం. మిగిలినటువంటి విశ్వంలో ఉన్న దేనికి ఈ మీడియా వ్యవస్థ లేదు, డబ్బు లాంటి మీడియా వ్యవస్థ లేదు. ప్రకృతిని వాడుకొని ప్రకృతిలో ఉన్న వనరులతో జీవిస్తే అంతే. మనం ప్రకృతి వనరులను మార్చుకుంటూ ఉంటాం, అనేక వస్తువులు తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే వాటికి ఆధారం ప్రకృతి వనరులే, కానీ మనకు అవసరమైన రీతిగా మలుచుకుంటాం. ఇప్పుడు ప్రకృతిలో కరెంట్ లేదు, మనం కరెంటు సృష్టించుకున్నాం, కానీ కరెంటు సృష్టించడానికి ఆధారమైనవన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి. ప్రకృతిలో ఒక సెల్ ఫోన్ లేదు, ఒక కరెంట్ లేదు, ఒక కంప్యూటర్ లేదు, ఒక బస్సు లేదు, ఒక ట్రైన్ లేదు, ఒక విమానం లేదు. మనం తయారు చేసుకున్న కోటాను కోట్ల వస్తువులు లేవు ప్రకృతిలో. కానీ వాటన్నింటికీ ఆధారమైన ముడిసరుకు ప్రకృతిలోనే ఉంది. అవి తయారు చేయడానికి అవసరమైనటువంటి సహజ జ్ఞానం మన తలలోనే ఉంది. ఇదేం అద్భుతం కాదు, ఆశ్చర్యం కాదు. ఎవరు ఏ వైపు ప్రయత్నిస్తే వాళ్ళు ఆ వైపు అది చేయగలిగారంటే. మీ జ్ఞానాన్ని ఏ వైపు పెడితే మీరు ఆ వైపు దాంట్లో ముందుకెళ్ళగలిగారు. అది మంచా, చెడా, దొంగతనమా, రాక్షసత్వమా, లేదా ఏదైనా కనుగొనటమా అనేది వేరే విషయం. మీరు ఎటు పెడితే అటు వెళ్ళిపోద్ది అది జ్ఞానం. లేదా మిమ్మల్ని మీరు తెలుసుకునే ఆత్మజ్ఞానమా, ఏదైనా కానీ మీరు ఎటు పెడితే అటు వెళ్తుంది. లేదా ఆత్మజ్ఞానం కాదు, నేను ఒక దేవుడిని నమ్ముతాను, నా జ్ఞానాన్ని అడ్డు పెడతానంటే నీకు నమ్మకము, మతము, మార్గము, మళ్ళీ ఆ దేవుడు, ఆ రూపము, ఆ రూపంలో మహిమలు, కళలు అన్నీ అలా వస్తుంది. నీ జ్ఞానాన్ని నువ్వు ఎటు పెడితే అటు వెళ్ళిపోద్దండి. ఒక దొంగ తన జ్ఞానాన్ని అడ్డు పెట్టాడు, అందుకని దొరకకుండా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఒక పోలీసు ఆయన తన జ్ఞానాన్ని దొంగలను పట్టుకోవడానికి పెట్టాడు, అందుకని ఆయన ఈ దొరకకుండా తిరుగుతున్న దొంగను ఎలా పట్టుకోవాలో అలా పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా జ్ఞానమే నడుస్తుంది సృష్టి అంతా. దాంట్లో మంచి చెడులు అనేది మనం ఏర్పరచుకున్న వ్యవస్థ. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక సహజత్వం అసలు మనలోనే ఉంది. ఇదంతా సృష్టిలో దేంట్లో దాంట్లోనే ఉంది. బయట నుంచి మన ఎవరు పరిపాలించట్లా. ఒక రాయినైనా, అంటే కొండనైనా, గుట్టనైనా, నదినైనా, సముద్రాన్నైనా, జీవులనైనా, అంటే అనేక జంతువులనైనా, చెట్లనైనా, మనుషులనైనా, అన్నీ వాటిలోనే వాటి గుణాలు, వాటి స్వభావము, మొత్తం వాటికి సంబంధించిన సమస్తం వాటిలోనే ఉంది. బయట నుంచి రోజు ఎవరో ఏదో చేయట్లే వాళ్ళని. అవి ఒకవేళ చైతన్యవంతమైన జీవులైతే వాటికి కావలసిన ముడిసరుకు అంతా పక్కనే ఉంది. ఇప్పుడు సూర్యరశ్మి కావాలి మొక్కలకి, మనకి, జంతువులకి, అన్నింటికి. అది ఏర్పాటు చేయబడి ఉంది, ఆల్రెడీ ఉంది, సూర్యరశ్మి ఉంది అంతే. అలానే ఇప్పుడు సూర్యుడు ఇవన్నీ బతికించడం కోసం సూర్యుడు వెలిగిస్తున్నాడు అండి, అసలు కానే కాదు. సూర్యుడు అనేది ఒక మండుతున్న అగ్నిగోళం. మనం ఒక అగ్గిపుల్లని వెలిగించాం అనుకోండి, అది ఒక సెకండ్ 2 సెకండ్లలో మంట మండి వెళ్ళిపోద్ది. మీరు చీకట్లో ఒక రూమ్లో అగ్గిపుల్లని వెలిగించండి, అది ఉన్నంతసేపు వెలుగు ఉంటుంది. అది వెలుగుతున్నంతసేపు దాని సైజ్ అంతా అంత వెలుగు ఉంటుంది. అలాంటిదే సూర్యుడు కూడా ఒక మండుతున్న అగ్నిగోళం, కానీ అది కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది, కోటాను కోట్ల సంవత్సరాలు మండుతూనే ఉంటుంది. ఊరికిన ఊహాత్మకంగా ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుద్ది అనేది సైంటిస్టులు ఊహాత్మకంగా చెబుతున్నారు తప్ప అది ఉన్నది అంతే. దాని యొక్క వెలుగు ఇది. అంటే ఇప్పుడు దాని సైజ్ ఎంత చూడండి అసలు.
అది విశ్వాన్నే వెలుగుతో నింపేస్తుంది. అవన్నీ ఉన్నాయి ఇక్కడ, గాలి ఇక్కడ ఉంది, అది ప్రకృతిలో అవన్నీ ఉన్నాయి. అంటే అన్నింటిలోనూ అన్నీ ఉన్నాయి. గాలిలో గాలికి ఉండాల్సినవి ఉన్నాయి, సూర్యరశ్మిలో సూర్యరశ్మికి ఉండాల్సినవి ఉన్నాయి, నీటిలో నీటికి ఉండాల్సినవి ఉన్నాయి, రాయిలో రాయికి ఉండాల్సినవి ఉన్నాయి, భూమిలో భూమికి ఉండాల్సినవి ఉన్నాయి కాబట్టి భూమి మొక్కలు ఉత్పత్తి చేస్తుంది. మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, ఎవరో వీటిని నడుపుతున్నారనే కాన్సెప్ట్ నుంచి మీరు బయటకు వచ్చేయాలి. ఎవరు వేటిని నడపట్లేదు, వాటిని నడిపే విధానం వాటిలోనే ఉంది, దేని విధానం దానిలోనే ఉంది, అన్ని కలిసే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం నేను అని మన శరీరం అనుకుంటున్నాం కదా, మనం గాలికి భిన్నమా, సూర్యరశ్మికి భిన్నమా, భూమికి భిన్నమా? భూమి లేక నడుస్తామా? భూమి లేక ఎక్కడ నడుస్తాం? అసలు ఎక్కడ బ్రతుకుతాం? నీరు లేకుండా ఎలా బతుకుతాం? నీరు రోజు లోపలికి వెళ్ళి నీరుని మనం బతికిస్తుంది నీరేగా. అంటే భిన్నంగా ఉన్నట్టు కనపడుతుంది, మనం స్వీకరిస్తానే ఉన్నాం, గాలి పీల్చుకుంటానే ఉన్నాం, వదులుతానే ఉన్నాం, అసలు బ్రేక్ లేదు, పీల్చడానికి వదలడానికి బ్రేక్ లేదు, నిరంతరం గాలితో కలిసే ఉన్నాం. మీరు కింద నుంచి తీసుకుంటే భూమి, నీరు, సూర్యరశ్మి, గాలి, ఆఖరిది ఆకాశం. అసలు ఆకాశంతో కలిసిపోయి మమేకం అయిపోయి ఉన్నాం. ఎంత మమేకం అయిపోయి ఉన్నాం అంటే ఆకాశంతో కలిసి ఉన్నాం అని కూడా మనకు తెలియదు. మీరు గుర్తించలేని, గమనించలేని, మనందరం గ్రహించలేని విషయం ఏంటంటే, ఇంకా గాలి పీల్చి వదలటానికి ఒక గ్యాప్ ఉంది. కావాలంటే ఒక సెకండ్, 2 సెకండ్లు ఇంకా ప్రయత్నిస్తే 1 నిమిషం, 2 నిమిషాలు గాలిని పీల్చకుండా వదలకుండా కూడా ఆపచ్చు. అలాగే ఇంకా కొంచెం గాలి తర్వాతకు వస్తే సూర్యరశ్మి. రాత్రిపూట అసలు ఉండదు, 12 గంటలే సూర్యరశ్మి, 12 గంటలు ఉండదు అసలు, లేకుండా కూడా ఉండొచ్చు, 12 గంటలు లేకుండా ఉంటున్నాం. అక్కడి నుంచి ఇంకా కొంత కిందకు వస్తే నీరు, అప్పుడప్పుడు తాగుతాం. అక్కడి నుంచి ఇంకా కిందకు వస్తే భూమి, నిత్యం భూమి మీద బ్రతకటం అయితే భూమి మీద ఇళ్ళు కట్టుకున్నా తిరుగుతున్నా. ఆహార పదార్థాలు అప్పుడప్పుడు తీసుకుంటాం భూమి నుంచి వచ్చి. కానీ ఆకాశముతో కలిసిపోయి ఉన్నాం మనం, మనకు తెలియదు, మన శరీర పరిమితిలో వేరు అనుకుంటున్నాం. అసలు ఆకాశం నుంచి విడదీయటం కుదరదు మనని, ఆకాశంలో మనం కలిసిపోయి ఉన్నాం. అది మనకు తెలియదు, గుర్తించలేదు. అదే ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి ఇక్కడ ఏది సృష్టిలో విడిపోయి లేదు, ఆకాశపరంగా సమస్త సృష్టి కలిసిపోయింది. ఎందులో? ఆకాశం అనేటువంటి శక్తిలో. అదే ఆత్మశక్తి. అయితే అది శక్తి కనుక అది తెలియదు. శక్తికి నామరూపాలు లేవు, గుణాలు లేవు, స్వభావం లేదు. ఆ తర్వాత నుంచి ఏర్పడింది. శక్తిలో ఉన్నటువంటి చలనము వాయువు అని పిలువబడింది. అది శక్తిలోనే ఉంది, వాయువు విడిగా లేదు. ఆకాశంలోనే ఉంది వాయువు, ఆకాశం అనే శక్తిలో ఉంది. మనం ఆకాశం ఏమీ లేదు అనుకుంటున్నాం, శక్తి అనుకోవట్లే. కానీ ఆకాశము అనే దాంట్లో మనందరం ఎలా ఉన్నాం అంటే 800 కోట్ల మంది మనుషులు, జంతువులు, వృక్షాలు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, అంటే సృష్టిలో ప్రకృతిలో కనపడుతున్నాయి, అంటే భూభాగంలో మనకు కనపడుతున్నాయి. అవి కాక భూమి లాంటి లక్షల కోట్ల గ్రహాలు, ఇవన్నీ ఆకాశంలో ఎప్పుడు కలిసే ఉన్నాయి, అసలు విడిపోయిలేవు. అన్ని ఆకాశములోనే ఉన్నాయి, ఆకాశముతోనే ఉన్నాయి, ఆకాశంలో కలిసే ఉన్నాయి. ఆకాశం అనే స్థాయికి వెళ్ళినప్పుడు మొత్తంగా అన్ని కలిసే ఉన్నాయి. ఎలా అంటే దండలో పూలవలే, పూలన్నీ విడివిడిగా కనపడుతున్నాయి. కానీ అది దండ ఎందుకు అయింది? పువ్వులు ఏకంగా దండాన్ని పిలుస్తున్నాగా. దండ ఎందుకు అయింది అంటే వీటన్నింటినీ కలుపుతూ మధ్యలో ఒక దారం వెళ్ళింది, అది పూల మధ్యలోంచి ప్రయాణించింది కనుక పూలు ఆ దారాన్ని ఆధారం చేసుకొని నిలబడినాయి. ఆ నిలబడిన షేప్ మనం ఏది ఇచ్చామో అది దండాన్ని పిలిచాం. అందులో మనకు ఏం కావాలో ఆ పూలన్నీ గుచ్చుకున్నాం. ఇది ఉదాహరణకి చెప్పాను. ఆ దారం ఒకచోటే, ఏ సెంటర్లోనో పువ్వులో ఒకచోటే గుచ్చబడింది. మనం అలా లేము, సర్వవ్యాపకముగా మన శరీరం సమస్తము ఆకాశ శక్తి వ్యాపించే ఉంది, అన్నింటిలోంచి వ్యాపించే ఉంది. అది అంత సూక్ష్మమైనది ఆకాశం, ఆ శక్తి. కాబట్టి శక్తి పరంగా మనం ఏకంగానే ఉన్నాం. ఆ ఏకముగా ఉన్నాము అనేటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందటమే ఆత్మజ్ఞానం. మరి ఈ జ్ఞానాన్ని ఎలా పొందగలం తెలియదుగా మనకి. ఇప్పుడు వేరువేరు అనుకుంటున్నాం కానీ, కాబట్టి ప్రశ్న వేరువేరే. ఇది మహాత్ములు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని పైనుంచి వచ్చినప్పుడు అవగాహనకు మాట్లాడుకున్నాం. కానీ ఒరిజినల్గా శరీర భావం,
మరి అసలు ఇది ఎలా కనుగొనబడింది, ఎలా తెలిసింది, అసలు ఈ ఆత్మజ్ఞాన భావన ఎలా వచ్చింది మనుషులకి, మొట్టమొదటి ఎలా అర్థమైంది, ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి మనుషుల్లో. అంటే అదే చెబుతున్నా, అన్ని మనలోనే ఉన్నాయి, దానికి సంబంధించిన విశేషాలన్నీ మనలోనే ఉన్నాయి. ప్రకృతిలో ఏది కనపడుతుందో దాంట్లోనే అన్నీ ఉన్నాయి. ఎందుకని ఏకశక్తిగా ఆకాశతత్వంగా ఇదంతా కలిసే ఉంది. దండంతా దారం ఉంది, పువ్వులు విడివిడిగా ఉన్నాయి, విడివిడిగా కనపడుతున్నాయి. కానీ పువ్వులన్నింటికి దారం గురించి తెలుసు, దారానికి పువ్వులన్నింటి గురించి తెలుసు. అయితే దండ దారము పువ్వులు వేరువేరు కాబట్టి, దారము పువ్వులు వేరువేరు కాబట్టి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పూలకి దారం ఎలా తెలుసో, దారానికి పువ్వులు ఎలా తెలుసో, సృష్టి మొత్తం ఆకాశానికి తెలుసు. ఎందుకంటే ఆకాశం అన్నింటిలోంచి వ్యాపించింది. అయితే సృష్టిలో ఉన్న అన్నింటికి ఆకాశాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది తమలోంచి అన్నింటిలోంచి వ్యాపించింది, దాంతోనే అన్నీ ఏర్పడినాయి. కానీ ఆకాశానికి తెలిసినటువంటి సమస్తము నేనే అన్న భావం ఏదుందో, ఆకాశం అంటే ఆత్మశక్తి, అదే శక్తి. సర్వము నేనే అన్న ఆకాశ స్థితిలో ఆకాశానికి తెలిసిన భావం ఏముందో జీవస్థితిలో మనకు తెలియలా. మనం వేరు అనుకుంటున్నాం. నేను మనిషినని మనం అనుకుంటున్నాం, జంతువులు నేను జంతువుని అనుకుంటే, చెట్లు నేను చెట్టును అనుకుంటే, పరిమిత భావంలో భావించుకుంటున్నాం. ఎందుకని ఆకాశాన్ని మనం ఇంకా ఐడెంటిఫై చేయలే. అది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏం జరగలే, అసలు ఏ తప్పు జరగలే, ఏ పొరపాటు జరగలే. మనం ఇంకా ఆకాశ స్థితికి చేరుకోవాలా, తెలుసుకోవాలా అంతే. ఇది ఎలా ఉంటుందంటే, ఇదేదో కొత్తగా సాధించేది కాదు. ఉదాహరణకు చెబుతున్నా, అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన స్థితి, అర్థం చేసుకోవాల్సిన స్థితే తప్ప సాధించే స్థితి కాదు. ఎందుకంటే అదే అయ్యి ఉన్నాం మనం. ఇప్పుడు నేను శరీరమే అనుకున్నా, నేను వేరు అనుకున్నా, నేను అజ్ఞానిని అనుకున్నా, నేను జ్ఞానిని అనుకున్నా, నేను మంచోడిని అనుకున్నా, నేను రాక్షసుడిని అనుకున్నా, నేను స్త్రీని అనుకున్నా, నేను పురుషుడిని అనుకున్నా, నువ్వు అనంత ఆత్మశక్తివే. ఎందుకంటే ఆ ఆకాశానికి భిన్నంగా నువ్వు ఉండడానికి ఇక్కడ అసలు చోటు లేదు. మళ్ళీ చెబుతున్నా, ఆకాశం అంటే ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశ పరంగా మనం అందరం కలిసే ఉన్నాం. అయితే అంత సూక్ష్మతని గుర్తించే శక్తి మన దగ్గర లేదు. అది ఖాళీ, అక్కడ ఏమి లేదు అనుకుని దాంట్లో తిరుగుతూ హాయిగా బతుకుతున్నాం. నీటిలో తిరుగుతున్న చేపల వలె. బోల్సార్లు చెప్పాను ఈ ఉదాహరణ. చేపలకు నీరు ఘన పదార్థం అని, అది నీరని తెలిస్తే, నీరు అడ్డగిస్తుందని అది తెలిస్తే చేప నీటిలో కదలలేదు అసలు. కాదు, చేప శరీరము, దాని నిర్మాణము, దాని జ్ఞానము, దాని మేధస్సు, అంటే దానికి ఇవ్వబడిన మెదడు ఎలా ఉందంటే అసలు అది నీటిలా గుర్తించబడేలా లేదు, అది ఖాళీలా అనిపిస్తుంది దానికి, చేపకి. అందుకని హాయిగా తిరుగుతున్నాయి చేపలన్నీ, నీటిలో ఉండే జీవరాశులన్నింటికి ఇలాగే ఉంది. అలాగే ఇప్పుడు మనకి ఈ శక్తి అనేది మన తలకే, మన పంచేంద్రియాలకి, మన శరీరానికి, మన మెదడుకి, మన మేధస్సుకి ఎలా కనపడుతుందంటే శూన్యంలో ఏమీ లేనట్టుగా కనపడుతుంది. చేపకి నీళ్లు ఏమీ లేనట్టుగా కనపడినట్టుగా. కానీ ఉంది అక్కడ శక్తి. అది ఆ ఉన్నదేంటి తెలుసుకునేటువంటి శక్తి మళ్ళీ మనిషికి ఇవ్వబడింది. చేపకి నీళ్ళని తెలుసుకునే శక్తి ఇవ్వబడిందో లేదో మనకు తెలియదు. చేప అయితే తప్ప తెలుస్తుంది. మనం చేపగా పుట్టాలి, అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఆ చర్చ అనవసరం. కానీ మనిషికి అది తనలోనే ఉంది, ప్రతిదానికే తనలోనే ఉంది. మొత్తం తన జీవితం అంతా ఎలా సాగుతుంది, మొత్తం ఇక్కడ ఏ విధానం సాగుతుంది అనేది అంతా దానిలోనే ఉంది. చెట్టుకి చెట్టులోనే ఉంది, మనిషికి మనిషిలోనే ఉంది, జంతువుకి జంతువులోనే ఉంది. బయట నుంచి రోజు జరిగేది ఏమి ఉండదు. అసలు రోజు పరిపాలించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకని దానిలోనే ఉందంటే, అసలు సర్వవ్యాపకంగా మొత్తం పూలన్నింటిలోంచి దారం వెళ్ళినట్టుగా, ఆ దారమే పూలన్నింటినీ దండగా ఉంచినట్టుగా, మొత్తం సృష్టిని సృష్టిగా ఉంచింది ఆకాశతత్వం, ఆత్మశక్తి. అన్నింటిలోనే అది వ్యాపించే ఉంది. దాని చేత ఇదంతా జరుగుతుంది. కాబట్టి దేని దాంట్లోనే ఉంది. సర్వం ఆత్మశక్తి, అది సర్వంలోనూ వ్యాపించి ఉంది. కాబట్టి దేనికి ఏ విధానంలో ఎలా సాగాలో అలా సాగుతుందంటే దానిలోనే ఉంది. కొత్తగా బయట నుంచి ఎవరు లేరు. ఎందుకని దానిలోనే ఉంది కదా. ఇప్పుడు ఆ దారం పువ్వులోంచే కదా వెళ్ళింది. ఆ విషయం పువ్వుకి తెలుసు, దారానికి తెలుసు. కానీ ఇక్కడ మనకు అది దండ కాబట్టి, పువ్వు కాబట్టి, దారం కాబట్టి, వేరు కాబట్టి, ఇక్కడ మనకి మనలోనే వ్యాపించి ఉన్నా కూడా మనకు తెలియదు.
మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే ప్రాణశక్తిగా తెలుసు, పరిమిత భావంలో తెలుసు. నా లోపల ఉందనుకుంటున్నాం మనం. అందుకని ప్రాణం పోయింది అనుకుంటున్నాం. ప్రాణం మనం ఏం చేయలేం, ప్రాణం రాకడా ప్రాణం పోకడా తెలియదని చెప్పి ఏదో కథలు చెప్పేసుకొని పెద్ద పెద్ద వాక్యాలు చెప్పించుకొని మామూలుగా బతికేస్తున్నాం. శరీరం నేను అనుకుని ఇంద్రియ సుఖాల కోసం, ఆ దుఃఖాలను తప్పించుకోవటం కోసం. ఏమి లేదు, మన జీవితం మొత్తం సుఖాల కోసం ఆరాటం, దుఃఖాలు తప్పించుకోవటం కోసం పోరాటం, అంతే. కానీ ఆ ప్రాణశక్తి అనేది ఉంది, అదే ఆత్మశక్తి. అది ఎక్కడుంది? మనలోనే ఉంది. ఎందుకే ఎలా తెలిసింది అనేది అసలు క్వశ్చనే అక్కర్లా. ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఇప్పటికి ట్రై చేయి. ఇంకా నీలోనే ఉన్న నీ శక్తి గురించి నువ్వే ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అంటే అది నీ ప్రాబ్లం. నీ జ్ఞానాన్ని ఎటో పెట్టు. నీలో ఆలోచన శక్తి ఉంది కదా, జ్ఞానం. కొంతమంది విమానాలు కనుక్కున్నారు, ర్యాకెట్లు కనుక్కున్నారు, కొంతమంది మందులు కనుక్కుంటున్నారు, కొంతమంది వైద్య శాస్త్రాన్ని డెవలప్ చేస్తున్నారు, కొంతమంది పంటలకు సంబంధించినవి డెవలప్ చేస్తున్నారు. అటు అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, జ్ఞానాన్ని ఎటో గడ్డు పెట్టి. దొంగలు దొంగతనాలకు పెట్టారు, వ్యభిచారులు వ్యభిచారాలకు పెట్టారు. అందులో జ్ఞానమే, తెలివి, ప్రజ్ఞ. చెడుకు పెట్టావో మంచికి పెట్టావో కాదు, మొత్తానికి నీలో ఒక ఫోర్స్ ఉంది, జ్ఞానం అనే ఒక శక్తి ఉంది. దాన్ని ఎటు వాడుతున్నావో అటు వెళ్ళిపోతానే ఉంది. అది నువ్వు దీనికి వాడలేదంతే, అది నీలోనే ఉంది. ఆ నాలోనే ఉందన్నది ముందు మీరు కన్ఫర్మ్ అవ్వాలి. మీకు ఏదో ఇంతకు ముందు తెలిసిన జ్ఞానం, ఏదో చదువుకున్న జ్ఞానం, మత జ్ఞానం, పుస్తకాల జ్ఞానం, లేదా గురువులు మహాత్ములు ఎవరో చెప్పిన జ్ఞానం ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయిన జ్ఞానంలోంచి, ఆ కళ్ళజోళ్ళలోంచి వచ్చేది అర్థం కాదు. కళ్ళజోళ్ళన్నీ అసలు తీసేయండి, కాసేపు అభిప్రాయాలన్నీ తీసేయండి. కాసేపు దేవుళ్ళు, మతాలు, మార్గాలు, గురువులు ఒక పావుగంట కాసేపు వదిలేసేయండి, పక్కన పెట్టేయండి. ఉన్నది ఉన్నట్టుగా ఊరుకునే జస్ట్ అలా ఉన్నది ఉన్నట్టుగా విశాల విశ్వాన్ని చూస్తూ ఒకసారి అవగాహన చేసుకోండి. మొత్తం మీలోనే ఉంది. అయితే మీరు దాన్ని వినియోగించట్లేదు. అది దాన్ని ఎటో వినియోగిస్తున్నారు. అలానే వినియోగించకపోయిందే లేదు, ఇంకోలా వినియోగిస్తున్నారు. భౌతికంలో మీరు చిన్న కూలీ పనికి వెళ్ళే వ్యక్తి నుంచి హైయెస్ట్ ఇతర గ్రహాల మీదకి ర్యాకెట్లు వేసుకెళ్ళేటువంటి వ్యక్తి వరకు వీళ్ళు ఇక్కడి నుంచి బతికే బ్రతుకంతా జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. జ్ఞానం ఉపయోగించకుండా అసలు ఏమి చేయలేవు నువ్వు. అది నువ్వు ఎటు పెడితే అటు తీసుకుపోయింది నిన్ను, అంతే. నువ్వు ఎంత వాడితే అంతవరకు ఉంచింది, అంతే. అదే సత్యం అనిపిస్తుంది నీకు. నువ్వు గ్రహించేది జ్ఞానంతోనే, నువ్వు జీవించేది జ్ఞానంతోనే. జ్ఞానం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు, అసలు ఇక్కడ కాలు కదపలేవు. అది నాలోనే ఉందని ముందు నువ్వు తెలుసుకో. అందుకే చెప్పాను, మాతృభాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పుట్టుక నుంచి సహజంగా మనం కొన్ని నేర్చుకొని పిల్లలు ఎదుగుదలలో వస్తున్నాయి అన్నీ ఎవరు నేర్పక్కర్లేదు. ఎవరో భోజనం తినడానికి ట్రైనింగ్ క్లాసులు ఎవరు సహజంగా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వచ్చేస్తాయి. బట్టలు వేసుకోవటం, ఇలాంటి చర్యలు గమనించండి మీరు. భోజనం తినడం, బట్టలు వేసుకోవటం, మలమూత్ర విసర్జనలు, స్నానాలు, సహజ చర్యలు కొన్ని ఉంటాయి చూడండి. కొన్ని వందల వేలు ఉంటాయి, అవి ఊరి న్యాచురల్గా వచ్చినాయి, అంతే. కావాలంటే మార్చుకోవచ్చు, ఉంచుకోవచ్చు. అదే జీవించటం అంటే. అదే జీవించటం. అది నీలోనే ఉంది, నీ సహజత్వంలో ఉంది. అలా చూసి ఇలా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. ప్రత్యేకమైన నేర్చుకుంటూ ఉంటావు వెళ్ళి. మాతృభాష అలాగే వచ్చింది, జీవితం, జీవన విధానం అలాగే వచ్చింది. జంతువులన్నీ అలాగే ఉంటాయి, పక్షులు అలాగే ఎగురుతాయి. చేపకి ఎదటం ఎవరో నేర్పక్కర్లేదు, దానిలోనే ఉంది. సింపుల్ అంతే ఇవన్నీ. అలాగే నేను అనంత ఆత్మశక్తిని నీకు ఎవరు నేర్పక్కర్లేదు, నీలోనే ఉంది. పదాలు ఏంటన్నప్పుడు భారీగా వినపడవచ్చు, అది ఎవరిలో వాళ్ళకుంది. మొదట ఎలా తెలిసిందని ప్రశ్నే లేదు, అసలు మొదట లేదు, చివర లేదు. ఏదో గ్రంథాలు భాష చెప్పుకున్నప్పుడు మొదలు చివర మధ్య అని అనపోతే మనిషికి అర్థం అవ్వదు కాబట్టి అలా చెబుతారు తప్ప మొదలు లేదు, చివర లేదు, కాలం లేదు, పాస్ట్ టెన్స్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏమీ లేవు. ఇవన్నీ ఊరికనే శరీర భావంలో మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో. నీకు కూడా తెలుసు, జాగ్రత్తగా చూస్తే. అసలు కాలాలు ఏంటి? ఇప్పుడు మనం పగల్లో ఉంటే చాలా దేశాలు రాత్రిలో ఉంటాయి. కొన్ని దేశాలు రాత్రి కాదు, పగలు కాదు, మధ్యలో ఉంటాయి. అనేక దేశాల కాలం మారిపోతూ ఉంటుంది. కాలం ఎక్కడుందో ఇప్పుడు? ఏ దేశానికి ఆ దేశం వాళ్ళు గడియారాలు పెట్టుకున్నారు, అంతే. కాలం అనేది లేదు. శరీర భావనకి మనం మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్నాం ఇదంతా. ఆ మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్న భావాల్లో చిక్కుకుపోకూడదు. అవి జీవన వ్యవహారాలు, అంతే. ఇప్పుడు బస్సు ఎక్కాం, మన ఊళ్ళో వరకు బస్సులో కూర్చుంటాం, అంతే. బస్సుకు అంటుకుపోకూడదు, బస్సు నాదే అనుకోకూడదు. మనకేం సంబంధం ఉంది? ఎక్కాం దిగాం, అంతే, అయిపోయింది. ఓ రైలు ఎక్కాం దిగాం, విమానం ఎక్కాం దిగాం. అది మన ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నాం, అంతే.
అలాగే ఇక్కడ కూడా జీవితంలో కూడా అంతే. కాలం ఏర్పడిన విధానం అంటే కొంచెం జ్ఞానం పెంచుకోవాలి. కాలం అనేది రైలు బస్సులో మనం ఏర్పాటు చేసుకుంది. అలాగే నెలలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంది. కాలం లేదు అసలు. మనుగడ కోసం అంటే వ్యావహారిక మనుగడ కోసం, వ్యావహారిక మనుగడ కోసం వాహనాలు ఎలా ఏర్పాటు చేసుకున్నామో ఇవి కూడా అలా ఏర్పాటు చేసుకున్నాం అంతే. ఇందులోంచి కొంచెం నువ్వు పక్కకు వచ్చి బయటకు వచ్చి విశాలంగా ఆలోచిస్తే ఉన్నది నీకు అర్థమవుద్ది. వ్యావహారిక సత్యాలు ఇరుక్కుపోగాక మతాలు కూడా అలాగే ఏర్పడినాయి. వ్యావహారిక సత్యాలు, మతాలు ఏర్పరిచిన మార్గాలు కూడా అలాగే ఏర్పడినాయి. మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ మనుషులు చేసుకున్నాయి. అలాగే అదే మనుషులు ఆత్మజ్ఞానాన్ని కూడా చెప్పారు. ఆత్మజ్ఞానం అనేది ఏదో మళ్ళీ కొత్తది కాదు, ఆల్రెడీ ఉన్నదే. కనుక్కున్నోళ్ళు చెప్పగలిగారు అంతే దాన్ని. ఇప్పుడు కనుక్కున్నోళ్ళు చెప్పగలిగారు. ఎలా కనుక్కున్నారంటే ఉండపోతే అసలు ఎలా కనుక్కుంటారు? లేని దాన్ని సృష్టించారు ఎవరన్నా? ఉన్నదాన్ని చెబుతున్నారు. ఉన్నదాన్ని చూడాలి అంటే నువ్వు ఆ వైపు దృష్టి పెట్టాలి కదా. నువ్వు పెట్టలేదు, నువ్వు ఇంకోవైపు దృష్టి పెట్టు. ఒక ఆయన ఎవరు సైంటిస్ట్ ర్యాకెట్ కనుక్కున్నాడు, ఆయన దృష్టి అటు పెట్టాడు. ఇంకో ఆయన మందులు కనుక్కుంటున్నాడు, కొత్త ప్రయోగాలు చేసి ఆయన దృష్టి అక్కడ పెట్టాడు. ఇంకో ఆయన సినిమాలు అటు పెట్టాడు, కొత్త సినిమాలు తెస్తున్నాడు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంకో ఆయన పుస్తకాలు రాస్తున్నాడు, నవల్స్ రాస్తున్నాడు, రకరకాలు. అలా ఎవరు దృష్టి ఎటు పోయింది అటు పోయింది అంతే. అది మొత్తం ప్రపంచంలో ఎటైనా పోవచ్చు. దొంగలకు కూడా అలాగే పోయిందంటే ఇందులో తీసేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు దొంగలు దొరకకుండా దొంగతనం చేస్తారు, వ్యభిచారులు దొరకకుండా వ్యభిచారాలు చేస్తారు, ప్యాకెట్లో జోదాలు రకరకాలు దొరకకుండా చేయాలంటే అందులో పెడతారు, తెలివి తీసుకెళ్ళి. తాగుబోతులు అందులో పెట్టారు. అలా ప్రతి వ్యక్తి అది ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా, ఎంత మంచిదైనా, ఎంత చెడ్డదైనా జ్ఞానం పెట్టకుండా చేయడం కుదరదు. అది నీలోనే ఉంది. ఆ శక్తిని నువ్వు ఎలా వాడుకుంటున్నావు నీ ఇష్టం. ఎలాగైనా వాడుకు, అసలు నిన్ను ఎవరో స్వేచ్ఛ ఉంది. మరి చట్టాలు, శిక్షలు ఇవన్నీ ఏంటంటే మనిషి మానవ జాతి పెట్టుకుంది. అది మళ్ళీ అడవిలో ఆ రూల్స్ లేవు, ఒక మనిషికి తప్ప జంతువులకు లేవు. ఎందుకు లేవు? మనిషికే పెట్టుకున్నాడంటే మనిషికి కొంచెం విజ్ఞానం వాటి మీద ఎక్కువ ఉంది. తప్పులు చేయకుండా అంటే, తప్పులు అంటే ఏంటి? ఏమీ లేదు. తప్పు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఇతరులకు హాని కలిగేది ఏదైనా. ఎందుకని? నీలాంటి కదా. ఆ జంతువులకు తెలియదు ఆ విషయం. జంతువులకి అంత అజ్ఞానం లేదు అంతే. అవి కూడా కలిసిమెలిసి ఉంటే, పోటాడుకుంటే, ఫ్రెండ్షిప్లు చేస్తాయి, కాపురాలు చేస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ వాటి మీద మనకు కొంచెం బెటర్ జ్ఞానం ఉంది అంతే. ఉంది కాబట్టి వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. కోర్టులు, శిక్షలు, చట్టాలు, న్యాయాలు, నిర్ణయాలు ఇవన్నీ పెట్టుకున్నాం. ఇవన్నీ మళ్ళీ కల్పితాలే, మనిషి తయారు చేసుకున్నవే. ఇవన్నీ మనిషి తయారు చేసుకున్నాయి. ఎందుకని? జీవన అవసరాలకే. కాసేపు బయటకు వచ్చి వాటిలోంచి. ఇప్పుడు ఇవన్నీ మనిషి తయారు చేసుకున్నాడు కదా. తయారు చేసుకోవాలని ఎలా తెలిసింది? జ్ఞానంలోంచేగా. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? తనలోంచేగా. మీరు ఈ మొత్తం ప్రపంచంలో ఏది చూసినా మనిషిలోంచి పుట్టిందేగా. ఎన్ని వస్తువులు, ఎన్ని వాహనాలు, ఎన్ని నాగరికత పేరుతో ఎన్ని డెవలప్మెంట్లు, అవి మంచి అయినా, చెడ్డ అయినా, పనికిరాని అయినా, బూతు అయినా, నాశనం చేసే అయినా, మంచి అయినా అన్ని మనిషి తలలోంచి వచ్చినాయిగా. ఆ ఇన్వెన్షన్, ఆ కనుగొనటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి తలలోంచేగా. ఆ తలలోదే జ్ఞానమేగా. దాన్ని ఎటు పెడితే అటు ఉపయోగపడుతుంది. అది అంతే. జ్ఞానానికి నిర్ధారించిన సూత్రం లేదు. అంటే కరెంటు లాగా. కరెంటుకి నిర్ధారించిన సూత్రం ఏమి లేదు. అది శక్తి. దాన్ని ఫ్యాన్లోకి పంపిస్తే తిరుగుద్ది, ఫ్రిడ్జ్లోకి పంపిస్తే చల్లబరుస్తుంది, బల్బులోకి పంపిస్తే లైటింగ్ వస్తుంది. నువ్వు వేలు పెడితే షాక్ కొట్టి నేను లేపేస్తుంది. దానికేమీ లేదు. మనిషి వేలు పెట్టాడని దానికి ఏమి అనిపిస్తుంది? దానికి తెలియదు. బోల్డ్ మంది చచ్చిపోయారు కరెంట్ షాక్లు కొట్టి. అది దాని శక్తిగా దాని పనే చేస్తుంది. దాని పరికరాన్ని బట్టి పనిచేస్తుంది. ఇక్కడ శక్తి లక్షణాలు కాదు, అసలు దానికి ఏ లక్షణము లేదు. పరికరాన్ని బట్టి పనిచేస్తుంది అది. అలాగే నీ జ్ఞానానికి అంటే జ్ఞానం ఏంటి? జ్ఞానం అనంత ఆత్మశక్తి. జ్ఞానం వేరు, ఆత్మశక్తి వేరు కాదు. ఆ శక్తి యొక్క లక్షణములు అంటే ఆ శక్తికి ఎంత కెపాసిటీ ఉంది, అసలు ఆ శక్తిని మనం ఎలా భావించుకోవచ్చు, ఊహించుకోవచ్చు, దానికి ఎంత కెపాసిటీ ఉందో ఎలా అనుకోవచ్చు అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే క్రియ చేయటానికి అవసరమైన శక్తి దానిలోనే ఉంది. ఇచ్ఛ అంటే ఇది ఇలా చేద్దాం అని అనిపించేలా భావం దానిలోనే ఉంది. జ్ఞానం అంటే అది ఎలా చేయాలో దానికి అవసరమైన జ్ఞానం దానిలోనే ఉంది. ఆ శక్తిలోనే ఉంది.
ఊరిని మూడుగా విడివిడిగా చెబుతుంది, విడిగా లేవు, దానిలోనే ఉన్నాయి. అలాగే తమో గుణం, రజోగుణం, సత్వగుణం గుణాలు ఇవి, అవన్నీ దానిలోనే ఉన్నాయి, అన్ని దానిలోనే ఉన్నాయి. పంచభూత స్థితులు, మొదటి స్థితి ఆకాశ స్థితి, అది మార్పేం చెందదు. ఆకాశ స్థితిగా దండలో పోలవలే మొత్తం వ్యాపించి ఉందని చెప్పుకున్నాగా. అన్ని ఆకాశంలోనే ఉన్నాయి, అన్నిట్లో ఆకాశం ఉంది. మిగిలిన 4 దాని లక్షణాలు: వాయువు, తేజస్సు, నీరు, భూమి, దాని లక్షణాలు. ఇందాక చెప్పుకున్నాయన్నీ దాని లక్షణాలు దానిలో ఉన్నాయి. ఒకే దానిలో ఇన్ని ఉన్నాయి. ఇది కాదు, ఎన్ని ఉన్నాయి, ఈ ఊరికి మనకు అర్థం అవడానికి చెప్పారు. ఎన్ని ఉన్నాయి అనేది మీకు ప్రాక్టికల్ గా మీరే గ్రహించేలా మనం ఆలోచించుకోవచ్చు. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఎన్ని ఉన్నాయి అంటే సృష్టిలో ఎన్ని ఉన్నాయో అనే లక్షణాలు దానిలో ఉన్నాయి. అందుకే సృష్టి అంత ఉంది. దానిలో లేకపోతే సృష్టి అవ్వదుగా. ఇప్పుడు గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు చెప్పుకుంటున్నామా, అవన్నీ దాని లక్షణాలే. కాబట్టి అవన్నీ ఉన్నాయి అక్కడ, అయినాయి. దాంట్లోనే ఉంది ఆ శక్తి అంతా, అందుకనే అవి అయినాయి. ఇప్పుడు ఆ గ్రహాలు, గోళాలు, నక్షత్రాల్లో ఏమున్నాయో అన్నింటిలో మనకు తెలియదు. భూమి మీద, భూమి కూడా ఒక గ్రహమే, ఒక గోళమే. కాబట్టి భూమిలో ఎన్ని ఉన్నాయో అవన్నీ శక్తి యొక్క లక్షణాలు. జంతువులు శక్తి లక్షణం, దానిలోనే ఉంది అది. మనుషులు శక్తి లక్షణం, దానిలోనే ఉంది అది. చెట్లు శక్తి లక్షణం, దానిలోనే ఉంది అది. భూమి, మళ్ళీ పంచభూతాలు చెప్పుకున్నాగా, అవన్నీ దాని లక్షణాలే. దానిలోనే ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే సృష్టి ఎంత ప్రకృతి కనపడుతుందో, ఎంత విస్తారంగా నీకు కనపడుతుందో ప్రకృతి, ఎన్ని ఉన్నాయని నువ్వు తెలుసుకుంటూ ప్రయాణిస్తున్నావో అన్ని లక్షణాలు దానిలోనే ఉన్నాయి, అన్ని గుణాలు దానిలోనే ఉన్నాయి, అన్ని రూపాలు దానిలోనే ఉన్నాయి, అన్ని స్వభావాలు దానిలోనే ఉన్నాయి. మొత్తంగా ఇవన్నీ కలిపితే ఒకటే పేరు శక్తి. సమస్తము ఉన్నాయి దానిలో. ఆ సమస్తం పేరు శక్తి. శక్తి అంటే అర్థం ఏంటంటే సమస్తం ఉన్నాయి, లోటు లేదు అని. ఇప్పుడు మనం ఆ శక్తి స్వరూపులమే, అందుకని మనకు అర్థమవుతుంది. జ్ఞానాన్ని ఎటు పెడితే ఎటు పోతుంది. అది సమస్తం ఉంది కదా దాంట్లో. మనిషిగా నీ శరీరం ధరించినప్పుడు మొత్తం ఆ శరీరంలోనే ఉంది. దాని కూర్పు, నేర్పు, ఓర్పు, దానికి జరిగే విధానం, దాని ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల, మరణం అన్ని దానిలోనే లిఖించబడి ఉంది. ఎవరు బయట నుంచి నడిపేవాళ్ళు ఎవరు లేరు. అలా దేనికి దానికి అన్ని దాంట్లోనే ఉంది. ఎందుకంటే అదే శక్తి కనుక. అలానే శక్తిగా అదే విడిపోయలేదు, అది శక్తిగా విడిపోయలేదు. ఇప్పుడు మీరు కొన్ని గులాబీ పువ్వులు ఉంటాయి చూడండి, ఒత్తుగా అనేక రేఖలతో ఉన్న ఒక గులాబీ పువ్వుని చూడండి. మొత్తంగా కలిపితే అన్నాం పువ్వు అన్నాం, కానీ అది ఒడిలిపోతున్నప్పుడు చూడండి ఒక్కొక్క రేకు రాలిపోతూ ఉంటుంది స్లోగా. అంటే విడివిడిగా రేకులుగా కనపడుతుంటాయి, కానీ మొత్తంగా అది పువ్వు. మళ్ళీ అలాంటి పువ్వులన్నీ కలిపి మొత్తంగా అది చెట్టు. దానికి మళ్ళీ ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, రెమ్మలు ఉంటాయి, కానీ మొత్తంగా ఏకంగా చెట్టు. అలాగే మొత్తంగా సృష్టి, విశ్వం మొత్తం, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మనుషులు, భూమి అనేది ఒక చిన్నది. అందులో ఎలాంటి లక్షల కోట్లు ఉన్నాయి. ఈ భూమిలో ఉన్న సమస్తం అన్ని కలిపి ఆకాశంలో 1% ఉన్నాయంటే. ఆకాశంలో అంటే ఏంటి? ఆకాశము అనబడే ఆత్మశక్తిలో. మళ్ళీ ఆత్మ అనేది ఏంటి? పెట్టబడిన పేరు. బ్రహ్మము అనేది ఏంటి? పెట్టబడిన పేరు. దేవుడు అనేది ఏంటి? పెట్టబడిన పేరు. ఇవన్నీ పేర్లు అండి. మనుషులు పెట్టుకున్న పేర్లు ఎవరు పెట్టారని అడగండి. మనుషులు పెట్టిన పేర్లు ఎందుకు? గుర్తింపు కోసం, వ్యావహారిక నడక కోసం. శక్తి అంటే సంపూర్ణము అని అర్థం, అందులో లోటు లేదు. అది నాలోనే ఉన్నప్పుడు నాకెందుకు తెలియదు, కాదు నేను దృష్టి అటు పెట్టలేదు అంతే. ఇప్పుడు ఆత్మజ్ఞానం అని మనం చెప్పుకుంటున్నాం, ఆధ్యాత్మిక చదువు అని చెప్పుకుంటున్నాం. ఏంటది? స్వీయ చదువు, మన గురించిన విజ్ఞానం అని చెబుతున్నాం. ఇందులో మాయల్లో మహిమల్లో మీకు అచ్చ తెలుగులో చక్కగా మాట్లాడుకుంటూ మనం మామూలుగా వాడుక భాషలో, మాతృభాషలో మాట్లాడుకునే భాషలో మాట్లాడుకుంటున్నాం. ఇందులో బరువైన పదాలు ఏమి లేవు. ఏముంది? అది మన గురించింది. మన గురించింది అయినప్పుడు మనకెందుకు తెలియదు? మన గురించింది అయినప్పుడు మనకు తెలుస్తుంది. అందుకే మనకు అర్థమవుతుంది. ఎవరికి అర్థం అవదో, ఎవరు దీన్ని ఖండిస్తారు, ఎవరు ఒప్పుకోరు అంటే ఎవరైతే ఆల్రెడీ ఫిక్స్డ్ అభిప్రాయాలతో ఉన్నారో, మతాలకు అంటుకుపోయి, మార్గాలకు అంటుకుపోయి, విధానాలకు అంటుకుపోయి, మహిమలకు అంటుకుపోయి, గురువులకు అంటుకుపోయి, అది తప్పని నేను చెప్పట్లా. కానీ నువ్వు అంటుకుపోయి నేను ఇంకా అలాగే ఆలోచిస్తానని నువ్వు నిర్ణయించుకున్నాక మనం ఇంక చేయగలిగిందే ఉంది. నువ్వు నీ జ్ఞానాన్ని అటువైపు పెట్టి నేను ఇలాగే ఆలోచిస్తాను, నువ్వెన్ని చెప్పినా నేను ఇంకోలా ఆలోచించను, నువ్వెన్నైనా చెప్పి నేను ఇలా ఆలోచించను అన్నప్పుడు మనం ఏం చేయలేం. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు తాగుబోతే తాగుతున్నాడు,
తప్పని తెలుసు, తాగకూడదని తెలుసు, ఆరోగ్యం పాడైపోద్దని తెలుసు, ప్రపంచంలో అందరూ తాగట్లేదని తెలుసు, కొంతమందినే తాగుతున్నామని తెలుసు, అనవసరంగా డబ్బు తగలేస్తున్నామని తెలుసు, దానివల్ల నా ఆరోగ్యం పోతుంది, నా కుటుంబం సర్వనాశనం అయిపోతుందని తెలుసు. తాగటం హానికరమైనటువంటిది ఆ తాగే దాని మీద బాటిల్ మీదే రాసి ఉన్నాయని తెలుసు, ఆ పీల్చే సిగరెట్ పెట్టెల మీదే రాసి ఉంది తాగితే పొగాకు ఉత్పత్తులన్నీ క్యాన్సర్ కారకమని. అలా జబ్బు వచ్చింది, డాక్టర్ కూడా చెప్పాడు తాగితే పోతావని, అయినా తాగుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అలాగే నేను వినను, నా మతం ఇదే, నా మార్గం ఇదే, నా దేవుడు ఇదే, నా పద్ధతి ఇంతే, మా గురువు ఇంతే, మాకు చెప్పింది ఇంతే, మా గ్రంథం ఇంతే అంటే వాళ్ళకి పాద నమస్కారం చేయడం తప్ప మనం చేసేదే ఉంది. నేను అసలు అటు జోలికి వెళ్ళట్లా, అది తప్పు అంటలా. మనిషిగా నువ్వు కాసేపు ఆలోచించు, నువ్వు మనిషిగా అది నీలోనే ఉంది. చెట్టుకు సంబంధించినవన్నీ చెట్టులోనే ఉన్నాయి, ఆ కాయలు, ఆ పువ్వులు, ఆ ఆకులు మొత్తం అన్ని చెట్టులోనే ఉన్నాయి, వస్తాయి, దాని టైంకి అవి వస్తాయి. అదొక క్రమశిక్షణ ఉంది. అలాగే మనిషిగా మొత్తం నీ శరీరంలోనే ఉంది. నువ్వు బిడ్డగా పుట్టే ఏ టైంకే జరుగుతూనే ఉన్నాయి, చూడు, ఎదుగుతూనే ఉన్నావు. దాని ప్రాసెస్ అంతా అక్కడే ఉంది, అంతా నీలోనే ఉంది. ఆ నీలోనే ఉన్నటువంటి నిన్ను కనుక్కో, ఆ జ్ఞానం కనుక్కో, దాన్ని ఉపయోగించు, దాన్ని ఎటో పెట్టామంటున్నావు అంతే. ఆత్మజ్ఞానం అనేది కొత్తది కాదు. నాకు అక్కర్లేదంటే అసలు ప్రాబ్లమే లేదు. అక్కర్లేదన్న వాళ్ళ కోసం అసలు చెప్పట్లేదు. ఇది అర్థం అవట్లేదు, కొంచెం చెప్పండి, నేను ప్రయత్నించుకుంటున్నాను, నాకు అర్థమవుతుంది, సందేహం ఉంటే చెప్పండి అన్న వాళ్ళ కోసం మాత్రమే చెబుతున్నా. ఎందుకంటే స్వీయ చదువు ఇందులో ఏమున్నాయి మహిమలు? నీ గురించే కదా మాట్లాడేది, నీ గురించి, నా గురించి, మన లోపల. చాలా సింపుల్ విషయం. అయితే వాడబడిన పదజాలం అంతా మహాత్ములు పూర్వీకులు పెట్టిన పేర్లు వాడుకుంటూ వెళ్తున్నాం. ఎందుకని? కన్ఫ్యూజన్ రాకూడదు కాబట్టి. ఇప్పుడు పంచభూతాలు అన్నారు, మార్చకూడదు దాన్ని. నేను ఇంకో కొత్త పేరు పెడితే అసలు నేనేం చెబుతున్నాను అర్థమే కాదు, వాళ్ళు ఏం చెప్పారో అర్థం కాదు. అలాగే దాన్ని బ్రహ్మము అన్నారు, ఆత్మ అన్నారు, ఆత్మశక్తి అన్నారు, అది మార్చకూడదు, అదే పేరు వాడాలి. దాన్ని శక్తి అన్నారు, మార్చకూడదు, అదే పేరు వాడాలి. అందుకని దాన్ని కొంచెం విశాలంగా అర్థమయ్యేలా మాట్లాడుకుంటున్నాం అంతే. మళ్ళీ ఆ పదజాలాలు ఇరుక్కుపోకండి. ఇరుక్కుపోతే ఏమవుతుందంటే ఇవన్నీ పలానా, ఇప్పుడు ఈ పదజాలాలన్నీ పలానా మతానికి సంబంధించినవి, పలానా వాళ్ళకి సంబంధించినవి కాబట్టి మా మతం వేరు, ఈ మతం వేరు, మేము వినమంటారు. వచ్చిన గొడవ ఇది. కాదురా నాయన, నువ్వు మనిషివి, ఇది మనిషికి సంబంధించినవి, మతానికి సంబంధించినవి అసలు కాదు. అలానే మతాలు మార్గాలు తప్పని నేను ఎప్పుడు చెప్పట్లేదు. ఏదో పెద్దలన్నీ అన్నింటిలోనూ మంచి ఆలోచించే పెట్టుంటారు, ఒక నడక నడిపించడానికి అన్ని అవసరం అయి ఉంటాయి. ఎందుకని హఠాత్తుగా ఆత్మజ్ఞానం అర్థం కాదు ఎవరికి. అందుకని ఏదో ప్రాసెస్, ఎవరి ప్రాసెస్లో వాళ్ళు వచ్చారు. కానీ నువ్వు మనిషి, ఇది మనిషికి సంబంధించింది, నీ లోపలే ఉన్నది, నీ లోపల లేని దాని గురించి అసలు చెప్పట్లా. కాబట్టి మొదటోడికి ఎలా తెలిసింది, మొదట ఎవరు చెప్పారని మనకు అసలు సందేహం అక్కర్లా. ఈ మొదటోడి గురించి ఎందుకు నువ్వు ఆలోచించరాదు? ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే నీకు కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు నేను శరీరము, చాలా సింపుల్గా చూడండి, అసలు ఎవరో చెప్పిన వదిలేద్దాం. నేను శరీరము, నో డౌట్, అందులో అసలు అనుమానమే లేదు. ఓకే, ఫిక్స్. ఈ శరీరానికి అన్నీ కావాలి, ఆకలి దప్పులు తీర్చుకోవాలి, పంచేంద్రియ కోరికలు తీర్చుకోవాలి, దానికోసం అందరం పనిచేస్తున్నాం. 800 కోట్ల మంది ప్రపంచంలో అందరూ అలాగే బతుకుతున్నారు. మనమే కాదు, ఎన్ని లక్షల్లో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియనటువంటి పశుపక్ష్యాదులన్నీ కూడా అలాగే ఉన్నాయి, ప్రయత్నించుకుంటానే ఉన్నాయి. అలాగే మొక్కలు కూడా ప్రయత్నించుకుంటానే ఉన్నాయి. దేని మనుగడకి అవి అన్ని ప్రయత్నించుకుంటానే ఉన్నాయి. ఏటి సామర్థ్యం వేటికి ఎంత ఉందో అంతవరకు శరీరపరంగా ఇదంతా నిజమే. కానీ ఈ శరీరం ఎంతవరకు నిజం అంటే దీని పరిమితి 90, 80, ఏదో 100 లోపల అంతే. తర్వాత నేను ఉండను, చనిపోయానని మనం అనుకుంటున్నాం. ఓకే, ఫోన్లే, అప్పుడు చనిపోతాం, బాగానే ఉంది. ఒకసారి ఆ చనిపోయే ప్రాసెస్ని జీవితంలోకి తెచ్చుకొని ఇప్పుడు ఆలోచిస్తే నష్టమే ఉంది. ఇప్పుడు బతికే ఉన్నాం కదా మనం, బతికున్నాం, ఇప్పుడు శరీరం ఉంది. ఓకే, శరీరం నిజం, సంపాదించుకుంటాం, అన్నీ చేసుకుంటాం, భార్యాభర్తలు, కుటుంబం అంతా నిజమే. అసలు ఇప్పుడు సాగుతున్నది అంతా నిజమే. ఈ నిజాన్ని అంగీకరించాం, ఓకే, చక్కగా ఉంది, రైట్. ఇప్పుడు ఈ శరీరాన్ని నడిపేది ఏంటి? అసలు ఈ శరీరం కదలాలంటే ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే? నా లోపల ఆలోచనలు కదలాలి, భావాలు కదలాలి, అవి నన్ను కదపాలి. భావం రాకుండా, ఆలోచన రాకుండా నేను శరీరంతో ఏమీ చేయలేను. ఓహో, అంటే నా లోపల మళ్ళీ ఇప్పుడు ఏమైంది? శరీరం అని నేను అనుకుంటున్నా, నాలో భావాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, ఉన్నాయని నాకు కూడా తెలుస్తుందిగా. అవి కదిపితేనే నేను కదులుతున్నాను. అవి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి తెలీదు. దానికి మనసు అని పేరు పెట్టాను. ఇది మహాత్ములు పెట్టిన పేరే.
ఈ భావాలన్నా ఆలోచనలన్నా మనసన్న పేర్లే, మహాత్ములు పెట్టిన పేర్లు. కానీ ఆ ప్రాసెస్ నీకు తెలుస్తుందిగా, పేరులు తీసేసి నీ లోపల కదలికలు నీకు తెలియట్లేదా? ఇప్పుడు చూడు, ఎవరో ఎందుకు మొదటి వాళ్ళకి ఎలా తెలిసింది ఎందుకు, అసలు ఇప్పుడు మనకు తెలుస్తుందిగా, వాళ్ళకి అలాగే తెలిసింది. అయితే అటువైపు పెట్టారు కొంతమంది, అందరికీ తెలియలేదుగా. మొదటి నుంచి అందరికీ తెలియలే, ఇప్పటికే అందరికీ తెలియట్లా, ఇప్పుడు అందరూ ప్రయత్నించట్లా. మొత్తం మానవాళిలో ఆత్మజ్ఞానం అనే సబ్జెక్టు మీద 1% కూడా ప్రయత్నించట్లా. 1%. అంటే మతాలు దేవుళ్ళు జోలికి నేను వెళ్ళటం, అది డిఫరెంట్ సబ్జెక్ట్. నా గూర్చిన నేను, ఆత్మజ్ఞానం అంటే నా గూర్చిన నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం. నేను పాక్షికంగా తెలుసుకున్నా శరీరం అని, సంపూర్ణంగా అంటే నా మొత్తం ప్రాణశక్తితో సహా నాకు తెలియాలి, అది సంపూర్ణం. పాక్షికంగా బతుకుతున్నా నేను ఈ శరీరం అని, పాక్షికంగా బతికి చచ్చిపోతున్నా. అలా 1% కూడా లేరు, ఉండరు. మొదట్లోనూ అంతే, ఇప్పుడు అంతే. ఆ మొదట్లో ఉన్న 1% చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు చేసినటువంటి అన్వేషణ. అంటే వాళ్ళ జ్ఞానాన్ని అటువైపు పెట్టారు. ఇప్పుడు మన జ్ఞానాన్ని పెడదాం, ఎందుకు అర్థం కాదు? అర్థమవుద్దుగా. మన లోపల కదలికలు లేకపోతే, అంటే భావాలు పుట్టకపోతే, ఆలోచనలు పుట్టకపోతే శరీరం కదలదు. ఇది మనకు కూడా తెలుస్తుందిగా. ఆ భావాలన్నా ఆలోచనలన్నా మనసన్నా పెట్టబడిన పేర్లు. కానీ నీకు లోపల ఆ ప్రాసెస్ క్రియ తెలుస్తుందిగా, నీ కదలికలు తెలుస్తున్నాయిగా. ఆ పదాలు మనం మార్చేసామనుకో, పెట్టబడిన మనసు, భావాలు, ఆలోచనలు అనే పదాలు మార్చి కొత్త పదాలు పెట్టామనుకో, మొత్తం అస్తవ్యస్తం అయిపోద్ది. అందుకే చాలా చోట్ల మతాల మధ్య, గురువుల మధ్య, సాధనా ప్రక్రియల మధ్య, ఆచార సాంప్రదాయాల మధ్య, విధానాల మధ్య ఘర్షణలు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరికాళ్ళు కొత్తగా తయారు చేస్తున్నారు, కొత్త పద్ధతులు పెడుతున్నారు. ఇంతకీ ఏంటి ఆ పద్ధతులు? ఏమీ లేదు. కూర్చునే విధానం, నుంచునే విధానం, వంగునే విధానం, మాట్లాడే విధానం, డ్రెస్సింగ్ స్టైల్, ఇవే కొత్త. ఇంకొత్త ఏం పెడతావు? నా బోందా ఈ చదువుతున్నావు అంతే, ఇలా భావించుకో, అలా చేయని. మనిషిని ఎక్కడ కొత్త చేస్తావు? అయ్యే కాళ్ళు చేతులు, అదే ఆలోచన, అదే ప్రజ్ఞ. కానీ కొత్త మోసలో పోస్తున్నారు. ఇదిగో కొత్త డ్రెస్సులు వేసుకో, కొత్త బొట్లు పెట్టుకో, కొత్తగా ఏదో చేయి, గుండు కొట్టించు, జుట్టు పెంచు, లేదా మనం చెప్పినట్టు చేయి. ఆచార సాంప్రదాయాలన్నీ, విధానాలు మార్చుకుంటున్నారు. అవేమి లేవు, అవన్నీ బయట యాంత్రికమైనవి. అంతరంగంలో జ్ఞానం ఒకటే. ఆ జ్ఞానాన్ని అడ్డు పంపించారు మళ్ళీ. వచ్చిన ప్రాబ్లం అది. అందుకని ఘర్షణలు వస్తున్నాయి. ఘర్షణలకు కారణం ఏంటి? మత ఘర్షణలకి, దైవ ఘర్షణలకి, మార్గ ఘర్షణలకి, విధాన ఘర్షణలకి కారణం ఏంటి అంటే, కొత్తగా తయారు చేయాలనుకుంటున్నారు. ఆ విభిన్నత. కొత్తగా ఏమి లేదు, అదే మనిషి, అదే పాత మనిషి, ఎప్పటికీ మనిషి ఇలాగే ఉంటాడు. అదే సృష్టి, అదే విధానం, అదే పెరగటం, అదే చనిపోవటం. ఎప్పటికీ మనిషిగా శరీర తీరుతెన్నులు అంతే, వాటి పనితీరులు మారవు. బయట ఇవన్నీ మారుస్తున్నారు, అందుకని ఘర్షణలు వస్తున్నాయి. అందుకని ఆత్మజ్ఞానం అంటే ఏమంటున్నాను, మీరు ఎందులోనే వెళ్ళండి, అది మీ స్వేచ్ఛ. ఇప్పుడు సినిమాలు చూసుకున్నట్టుగా, బట్టలు కట్టుకున్నట్టుగా, ఇల్లు కట్టుకున్నట్టుగా, మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నట్టుగా, మీ కోరికలు తీర్చుకుంటున్నట్టుగా, రకరకాలుగా మీరు ఎలా మీ వనరులను బట్టి వాహనాలు కొనుక్కుంటున్నట్టుగా, మీ అవసరాలు తీర్చుకుంటున్నట్టుగా, మీకు నచ్చిన మతం, మీకు నచ్చిన దేవుడు, అది మీ అవసరం, మీకు వెళ్ళొచ్చు. కానీ మనిషిగా ఒక సత్యం ఉంది. మన మనిషి, మన మానవ జాతి. ఇందులో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. మళ్ళీ స్త్రీ పురుషులు విడదీయక్కర్ల ఆత్మజ్ఞానంలో. మనిషి అంతే. మనిషిగా నిన్ను నువ్వు లోపల చూసుకుంటే నీకు తెలుస్తుంది కానీ నీ కదలికలో. ఆ పాయింట్ నేను చెప్పేది. ఈ పాయింట్ దాకా నువ్వు రావాలి అంటే నువ్వు ముందు అవన్నీ వదిలేయాలి, కాసేపు పక్కన పెట్టేయాలి. నీ మతం, నీ దేవుడు, నీ విధానం. లేకపోతే వాళ్ళు ఏమంటారు, నేనేనను, మాకు గురువు గారు చెప్పారు, అసలు ఆత్మజ్ఞానమే లేదు, మా దేవుడే ఉన్నాడు, మాకు లోకం ఉంది, మేమందరం ఆ దేవుడి లోకానికి వెళ్తాం, ఆల్రెడీ మా గురువు గారు మాకు అక్కడ సీట్లు రిజర్వ్ చేశారు. ఈ మధ్య ఎక్కడో విన్నాను, ఎంత అసలు ఆశ్చర్యంగా ఉందంటే, మనుషులు ఎలా ఉన్నారు, చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు, వినేవాళ్ళు ఎలా ఉన్నారు కూడా అర్థం కావట్లేదు. స్వర్గంలో సీట్లు అమ్ముతున్నాడండి ఎవరు, గురువు గారు ఒక ఆయన. మరి ఇది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు, జస్ట్ విన్నాను ఎక్కడో యూట్యూబ్లో తగిలింది అంతే. ఎందుకంటే నేనేం బయటకు వెళ్ళట్లేదు, జీవితకాలం మౌనంలో ఉన్నాను. మరి నిజం అబద్ధం కూడా నాకు తెలీదు. కానీ స్వర్గంలో సీట్లు అమ్ముతున్నాడు ఆయన తన శిష్యులకి. ఇంకా మన మానవ జాతి ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు చంద్రమండలంలో ఫ్లాట్లు వేస్తారని అనుకున్నారు, కొన్ని మేబీ అది జరగొచ్చాము. ఎందుకంటే ఆ ర్యాకెట్లు వేసుకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో 100 ఏళ్లకో 200 ఏళ్లకో 1000 ఏళ్లకో
కొంచెం ఇంకా స్పీడ్గా అనుకున్నారనుకో తొందరగా వెళ్ళిపోయి వచ్చి అక్కడ కూడా ఏదైనా సరదాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, కట్టుకుంటారు, అది వేరు. స్వర్గంలో సీట్లు అమ్ముతున్నారు. ఎందుకని మా దేవుడికి లోకం ఉంది. ఇప్పుడు ఎవరి దేవుడు వాళ్ళకే ఆ దేవుడి లోకంలో సీట్లు అమ్ముతారు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. అందుకని ఏంటి, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అక్కడ పెట్టి అది నమ్మేశారు, ఆ జ్ఞానాన్ని దానికి అంటించేశారు, అందులోంచి బయటికి రామంటున్నారు. అలా కాదు, ఈ జ్ఞానాలన్నీ ఎందుకు అంటే నిన్ను నీకు తెలియజేయటానికి, అంతే తప్ప నిన్ను ఇంకో తప్పుతో పట్టించడానికి కాదు. మతం నీలోనే ఉంది. అక్కడెక్కడో మతంలో ఆ దేవుళ్ళు ఏం లేదు. ఒకవేళ ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, ఆయన దేవుడు అని పిలువబడుతున్నాడు, ఆవిడ దేవత అని పిలువబడుతుంది అని నువ్వు భావించుకుంటే, ఇన్ని కోట్ల మంది పూజిస్తున్నారు కదా అబద్ధం అంటే కాదు. వాళ్ళు తమలో శక్తిని తెలుసుకున్నారు. మేము అనంత ఆత్మశక్తి స్వరూపులు అని తెలుసుకున్నారు. ఆయన దేవుళ్ళు దేవతలు అంటున్నావు, అంతే. నువ్వు కూడా తెలుసుకోవాలి. అక్కడ సబ్జెక్ట్ అది తప్పు కాదు. వాళ్ళు తెలుసుకున్నారు, నువ్వు తెలుసుకోలేదు. తెలుసుకున్న వాళ్ళు వెనకబడుతున్నావు కానీ నువ్వు తెలుసుకోవట్లేదు. అందుకని తెలుసుకున్న వాళ్ళందరూ నువ్వు నిన్ను తెలుసుకోవడానికి సహకరించాలి నీకు. అందుకు మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు మనిషిగా నీ అంతర్గత శక్తిని నీకు చెప్పాలి తప్ప మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరికేసి మనుషుల్ని మతాలుగా, మార్గాలుగా, విధానాలుగా, దేవుళ్ళుగా, బిట్లుగా, సమూహాలుగా తయారు చేసి విడదీసేయకూడదు. అక్కడ ఘర్షణలు వస్తాయి, విభేదాలు వస్తాయి. కాదు, మానవ జాతిగా మొత్తం సృష్టిలో మనదొక మానవ జాతి. మనకు భిన్నంగా వృక్ష జాతి, జంతు జాతి అన్నీ ఉన్నాయి. అలా ఆలోచించినప్పుడు నీలో అన్నీ నీకు తెలుస్తాయి. కాసేపు అలా ఆలోచించి అంతే. నువ్వేం తర్వాత నువ్వు ఎవరితో, నువ్వు ఏ మతంతో వెళ్తే ఏంటి, ఏ దేవుడితో వెళ్తే చక్కగా వెళ్ళు. ఎందుకు వెళ్ళొద్దన్నారు? మనం చూడండి ఎంత విచిత్రంగా బతుకుతామంటే మనం ఒక్క దేవుడు, మతము, గురువు అనే విషయాల్లో తప్ప ప్రపంచంలో మిగిలిన విషయాలన్నీ అన్నింటికీ వర్తిస్తాయి. అన్నీ వాడుకుంటాం. ఇప్పుడు మా దేవుడు, మా మతానికి సంబంధించిన వాళ్ళు తయారు చేసిన బట్టలే కట్టుకుంటాం, వాళ్ళ కళ్ళజోళ్ళే పెట్టుకుంటాం, వాళ్ళ ఆహార పదార్థాలే తింటాం. మా మతం మా ఆహార పదార్థాలే మాకు కావాలి, వేరే మత ఆహార పదార్థాలు వద్దానం. ఎందుకు తెలిసి చచ్చిపోతాంగా, దొరకవు అందరికి. ఆ మతపోళ్ళు వాళ్ళ వరకు చేసుకోలేరు. అందుకని మొత్తం ప్రపంచం అంతా, అన్ని దేశాలు, ఎవరిది ఏ మతమైనా, ఏ దేవుడైనా, అన్ని ఉత్పత్తులు అన్ని దేశాల్లో అమ్ముకుంటుంటారు వీళ్ళు. అందరికీ డబ్బే కావాలి. మళ్ళీ దేవుడు దైవ విధానాలకు వచ్చేటప్పుడు మాత్రం మనుషులను విడదీసేస్తారు, కలవనివ్వరు. చాలా చిత్రమైన విషయం. తెలివిగా కొంచెం బుర్రబెట్టి ఆలోచించేవాడికి అన్నీ అర్థమైపోతాయి. అందరం అదే గాలి పీల్చుకు చేస్తున్నాం. గాలిని విడదీయటం కుదరదు మతం పేరుతో. అందరం అయ్యే నీళ్లు తాగుతాం. నీళ్లను కుదరదు. పంచభూతాలను విడదీయటం కుదరదు. భూమిని విడదీయటం కుదరదు. ఆకాశాన్ని విడదీయటం కుదరదు. బతకటానికి ఆధారమైన వేటిని విడదీయటం కుదరదు. మానసిక భావంలో దేవుణ్ణి విడదీసేసి తయారు చేసుకున్నాం లోకాలు. ఇందుకే తయారీ లోకాలు, మళ్ళీ దేవుళ్ళు లోకాలు. ఇప్పుడు కాదురా నాయన, ఆల్రెడీ ఒక సృష్టి ఉంది, అది అనంత ఆత్మశక్తి. దాంట్లో ఏర్పడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆ సృష్టి లక్షణముల చేత, త్రిగుణాత్మకమైనటువంటి ఆ శక్తి గుణముల చేత, మళ్ళీ దానిలో ఉన్నటువంటి ఆ శక్తి యొక్క శక్తుల చేత, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి శక్తి యొక్క శక్తుల చేత, దానిలోనే జరుగుతున్నటువంటి కదలికల వలన, ఎందుకంటే అది చైతన్యం కదులుతూ సృష్టి అక్కడ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ సృష్టి మొత్తం ఆత్మశక్తే. అయితే శక్తికి ప్యూర్గా శక్తిని చూసినప్పుడు అది ఆకాశం వల్లే ఉంది. అందుకని మనకు ఐడెంటిఫికేషన్ లేదు, అంతే. దాన్ని జ్ఞానంతో తెలుసుకోవాలి. ఎందుకంటే శక్తి, జ్ఞానం ఒకటే. ఇప్పుడు మీ లోపల మీరు మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, దొంగలైనా, హీనులైనా, దీనులైనా, ఆర్తులైన, అర్ధార్థులైన, వ్యభిచారులైన, పరమత్యాగులైన, దుర్మార్గులైన, పరమ గొప్పవాళ్ళైనా, మీలో పనిచేసే జ్ఞానశక్తి అదే. అది కరెంట్ లాంటిది, ఎటు వాడితే అటు పనిచేస్తుంది అంతే. దానికైనా సొంత నిర్ణయం లేదు, కానీ మనలోనే ఉంది అది. మీలో ఉంది, నాలో ఉంది, మనలోనే ఉంది అది. దాన్ని తెలుసుకుంటే చాలా అంటున్నారు. ఇంతకీ ఏమి లేదు ఇక్కడ. మేము శరీరాన్ని వదిలేయమల్లా, మనసును వదిలేయమల్లా, లోపల ఉంది కదా, అది పనిచేస్తుంది కదా, నీ లోపలే ఉంది కదా, ఎందుకు తెలుసుకో అంటున్నారు. నీ దేవుణ్ణి ఉంచుకో, నీ మతాన్ని ఉంచుకో, నీ గురువుని ఉంచుకో, ఎవరొద్దన్నారు. నీ గ్రంథాలన్నీ ఉంచుకో, నీ ఆచార వ్యవహారాలన్నీ నువ్వు చేసుకో. ఇప్పుడు నువ్వు బట్టలు కట్టుకుంటుంటే ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు అని ఎవరిని అడిగారా? నువ్వు తింటుంటే ఎందుకు ఇలా తింటున్నావు, ఇది రకాలు ఎందుకు తింటున్నావు అని ఎవరిని అడిగారా? ఇలాంటి ఇల్లు ఎందుకు కట్టుకున్నావు అని ఎవరన్నా అడిగారా? ఇలాంటి వాహనం ఎందుకు విన్నా ఎవరన్నా అడిగారా? అసలు ఒక్క దేవుడు తప్ప, మతం తప్ప మిగిలిన ఏ విషయాల్లో అయినా ప్రపంచంలో కోటాను కోట్లు ఉన్న ఎవరైనా అసలు నీకు స్వేచ్ఛకి అడ్డం వచ్చారా? నిన్ను అడుగుతున్నారా?
ఇప్పుడు అడగరు, నీకు నచ్చిన మతంలో పో, నీకు నచ్చిన మార్గంలో పో, నీకు నచ్చిన దేవుడితో పో. కానీ మన మనుషులు నీ లోపలే ఉంది. అది చెప్పబడుతున్న విషయం నీ లోపల ఉన్న విషయం. దానికి దేవుడికి మతానికి సంబంధం లేదు. నీ బట్టల్లాగా నీ దేవుడు, నీ ఇల్లులాగా నీ మార్గం, నువ్వు కొనుక్కునే వాహనాల్లాగా నీ గురువులు. నీకు ఎవరు కావాలంటే పట్టుకెళ్ళిపోయి ఎవరు వద్దన్నారు, అసలు నీ జోలికి ఎవరు రారు. కానీ సత్యం ఏంటి అంటే నీ లోపలే ఉంది, నా లోపలే ఉంది. దానివల్లనే ఉన్నాం మనం. ఎలా ఉంది ఇప్పుడు నువ్వే చూసుకో. మొదటి వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు వాళ్ళకి ఎలా అర్థమైంది, నెల పుట్టిని అనే ప్రశ్న వద్దు. ఇప్పుడు నీకు ఎలా తెలిసిందో చూస్తే అందరికీ అలా తెలిసింది. మొదటోడు లేడు, చివరోడు లేడు. వెనక నుంచి ఏదో గ్రంథాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెబుతున్నారు కాబట్టి పలానోళ్ళు ఎప్పుడు వెనక రాశారు అన్నారు కాబట్టి మనం వెనకటి కాలంలోకి వెళ్ళి మొదట అని మాట్లాడుతున్నాం. మొదట లేదు, చివర లేదు, దీనికి కాలమే లేదు. ఇదే మొదలు, ఇదే మధ్య, ఇదే చివరు. కానీ శరీర భావంలో వచ్చినప్పుడు అంటే శక్తి భావంలో ఉంటే ఇదే మొదలు, ఇదే మధ్య, ఇదే చివర. ఎందుకని ఆది అంతములు లేనిది, ఆద్యంతములు లేనిది అనంతము, అది శక్తి. దానికి మొదలు చివరు లేదు, ఎప్పుడు అదే ప్రెజెంట్ టెన్స్. శరీర భావంలో మనం అలా మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా మనకు ఆ భావం రాలేదు కాబట్టి. అయితే రావడానికి అది బయట నుంచి రావాలి, నీ లోపలే ఉంది. నువ్వు బయట తిరగకుండా కాసేపు లోపలికి వెళ్తే చాలు. అలాని బయట తిరగటం మానేయమంటలా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. బయట మతంతో తిరుగు, మార్గంతో తిరుగు, దేవుళ్లతో తిరుగు, విధానాలతో తిరుగు. ఎవరు వద్దన్నారు, చక్కగా తిరుగు. భౌతికమైన విషయాల కోసం, నీ సుఖభోగాల కోసం, కుటుంబం కోసం బయట ఎలా తిరుగుతున్నావో, నీ అవసరాల కోసం బయట ఎలా తిరుగుతున్నావో, ఎన్ని రకాలుగా తిరుగుతున్నావో, మంచిగానో చెడుగానో, తప్పుగానో రైట్గానో, ధర్మంగానో అధర్మంగానో, అలా దేవుళ్ళతో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ ఇష్టం వచ్చిన మతాల్లో తిరుగు. అసలు అది సబ్జెక్ట్ కాదు అక్కడ, అది నీ పర్సనల్. కానీ ఇది సత్యం. నువ్వు మనిషివి, నీలోనే ఉంది మొత్తం. దానికి ఆధారం కూడా నీలోనే ఉంది. నీ ఆలోచనలు కదలకపోతే, నీ భావాలు కదలకపోతే నీ శరీరం కదలదు. అవునా కాదా? లోపలికి వెళ్ళి చూడు. మొదటోళ్ళ గురించి ఎందుకు, మొదటోళ్ళకి ఇలాగే అర్థమైంది. ఇప్పుడు ఎలా చూసుకుంటున్నామో అలాగే వాళ్ళు చూసుకున్నారు. ఆ మొదటోళ్ళు ఎవరో ఎప్పుడు అన్ని వైపులో 1% ఉంటారని చెప్పాగా. అన్ని రకాల వైపు ప్రయాణిస్తారు, జ్ఞానాన్ని అన్ని వైపులో పెట్టుకుంటారు. ఇలా పెట్టిన వాళ్ళు 1% ఉన్నారు. వాళ్ళు తెలుసుకున్నారు అంతే. జ్ఞానం ఎటు పెడితే తెలియబడుతుంది. ఇప్పుడు మన వైపు పెట్టుకుందాం, కాసేపు లోపలికి వెళ్దాం. ఆలోచనలు కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, దాన్ని మనసు అని పేరు పెట్టారు. ఓకే, ఆ మనసులో ఏదో ఒకటి కదిపితేనే శరీరంతో కదలగలను, లేకపోతే నేను కదలలేను. అవును, ఓకే. ఈ విషయం మనకు తెలుస్తుందిగా. అవును, తెలుస్తుంది. ఓకే, అసలు మనసు ఎలా ఏర్పడింది? మళ్ళీ ప్రశ్న వేసుకో, నువ్వే వేసుకో. మనసు ఎలా ఏర్పడింది అంటే, పసిబిడ్డగా నేను పుట్టిన కాడి నుంచి మొట్టమొదటి అమ్మస్పర్శతో, మొట్టమొదటి పాల రుచితో గ్రహింపు మొదలైంది నా శరీరానికి. అంటే శరీరానికి గ్రహించే లక్షణం ఉంది. శబ్ద, స్పర్శ, రూప అంటే దృశ్యాలు, రస అంటే రుచి, గంధ అంటే వాసన. ఈ 5 రకాలుగా శరీరం ఎప్పుడు గ్రహిస్తూనే ఉంటుంది. గ్రహించటమే జీవితం. జీవితం వేరు, గ్రహించటం వేరు, జ్ఞానం వేరు కాదు, అన్నీ ఒకటే. పదాలు అర్థం అవడానికి మాట్లాడుకుంటున్నాం. ఆ గ్రహింపులతో మొదలైంది. గ్రహించినవన్నీ లోపల ప్రింట్ అయినాయి. ఎక్కడ ప్రింట్ అయినాయి అంటే, అసలు మనం బతికి ఉండటానికి కారణం ఏంటి? బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ బతికే ఉన్నది అని చెప్పారు. బిడ్డ బతికుందంటే అర్థం ఏంటి? బిడ్డ అనే శరీరం ఉంది, శరీరం లోపల ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు చనిపోయింది బిడ్డ అని చెబుతారు. చాలా మంది పిల్లలు పుట్టి చచ్చిపోతుంటారు, చచ్చిపోయిన పిల్లలు పుడతా ఉంటారు, కొంతకాలం బతికి చనిపోతూ ఉంటారు. చనిపోవడం అనే దాంట్లో ఏం జరిగింది? శరీరం ఇక్కడే ఉంది, ప్రాణం లేదు, అంతే. అంటే మనం బ్రతికున్నాం, జీవిస్తున్నాం అంటే ఇప్పుడు మనలో ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఒకటి శరీరం ఉంది, 2 ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు ఎక్కడ ప్రింట్ అయింది? శరీరము ద్వారా. శరీర లక్షణం ఏంటి అసలు? మొత్తం శరీరం కింద నుంచి పై వరకు గ్రహించటమే. జీవించటం అంటే గ్రహించటమే. జీవించటం వేరు, గ్రహించటం వేరు కాదు. జీవించడం అంటేనే గ్రహించటం, గ్రహించటం అంటేనే జ్ఞానం ప్రాసెస్. మళ్ళీ జ్ఞానం అంటే జ్ఞానం వేరు కాదు, జీవించటం వేరు కాదు, గ్రహించటం వేరు కాదు. గ్రహించడానికి, జీవించడానికి ఏముండాలి? మనలో ప్రాణశక్తి ఉండాలి. కాబట్టి శక్తి వేరు కాదు, గ్రహించటం వేరు కాదు, జ్ఞానం వేరు కాదు. ఇవన్నీ ఒకటే. శక్తి, జ్ఞానం ఒకటే. జ్ఞానమే గ్రహిస్తుంది. ఆ గ్రహించే శక్తే శక్తి, అదే జ్ఞానం. అంటే ఇప్పుడు ఏంటి? జీవిస్తున్నాము అంటే గ్రహిస్తున్నాము అన్నాను. అంటే జీవితం ఒకటే, గ్రహించటం ఒకటే, గ్రహించే శక్తి ఒకటే. గ్రహించబడుతున్న దాని పేరు జ్ఞానం.
జ్ఞానము, శక్తి, జీవితం అన్నీ ఒకటే. ఇప్పుడు విడదీయటానికి ఏమి లేవు ఇక్కడ. అది పదాలు వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ గ్రహింపబడిందంత ఏమైంది? ఆల్రెడీ మనకేముంది? ఇప్పుడు మన శరీరంలో ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. శరీరం ద్వారా గ్రహించబడింది అంటే జ్ఞానం ద్వారా గ్రహించబడిన ఏమైంది? అదే శక్తిలో ప్రింట్ అయినాయి. అంటే అక్కడ ప్రింటింగ్గా ఉన్నాయి. అంటే శక్తి గుర్తుపెట్టుకుంటుంది, అంతే సింపుల్. మొత్తం శక్తే కాదు, 1%. అసలు అనంత ఆకాశంలో సృష్టి అయ్యిందే 1%. 99% ఆకాశం ఖాళీగా అలాగే ఉంది. శక్తి శక్తిగానే ఉంది. ఖాళీగా అంటే శక్తిగా ఉంది. అలాగే అదే అనంత శక్తి మనలో కూడా ఉంది. మనం గుర్తుపెట్టుకుంటే కూడా 1% కూడా ఉండవు. కానీ మనకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే మళ్ళీ ఐడెంటిఫై చేయలేదు కాబట్టి. తెలియటానికి ఇది కొత్తగా వచ్చేది కాదు, ఆల్రెడీ అక్కడ ఉంది. మన స్థితి అదే. కానీ నేను శరీరం అనుకుంటున్న దాని నుంచి మనకు తెలియాలి అంటే అసలు శరీరం ఎలా పనిచేస్తుందో చూసుకుంటే సరిపోద్ది కదా. ఎవరు చవటం కూడా ఎందుకు? ఆత్మజ్ఞాన బోధ ఎవరో చేయక్కర్లా. శరీరంలో బోధ కూడా నీలోనే ఉంది, అన్ని నీలోనే ఉన్నాయి అసలు. అందుకే అన్నీ నాలోనే ఉన్నాయి కాబట్టే మహాత్ములు కనుక్కొని చెప్పగలిగారు. బయటదైతే అటు చెబుతారు, చెప్పలేరు. ఆత్మజ్ఞానం అసలు చెప్పలేరు. నువ్వే అదేం చెప్పలేరు. నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడివి, నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపురాలివి, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడిని, నేను అనంత ఆత్మశక్తి స్వరూపురాలని అని ఎలా చెప్పగలిగారు? తనలో ఉంది కాబట్టి, తనకు అనుభవం అయింది కాబట్టి. అయితే మరి నేను శరీరం అనుకుంటున్నాను కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి లోపలికి వెళ్ళి చూశారు శరీరం ఎలా పనిచేస్తుందని. అప్పుడు మనసు దొరికింది. మనసు ఎలా తయారైంది అంటే శరీరం గ్రహించిన విషయాలన్నీ ఆ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఎరుకలో ఏముంది? ప్రాణశక్తిలో ప్రింట్ అయిన విషయాలన్నీ మనసు, శరీరం, ఈ రెండు ఎరుకలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని తెలుసు. ప్రాణశక్తి తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. ఉందని తెలీదా? ఉందని తెలుసు. ఎందుకని తెలుసు? చచ్చిపోలేదుగా, బతికే ఉన్నాగా. నేను బ్రతికి జీవిస్తున్నానంటే ప్రాణశక్తి ఉందని తెలుసు. మరి ప్రాణశక్తి గురించి ఆలోచించావా? అసలు నేను ఆలోచించను. ఎందుకని? నాకు దాని ఎరుక స్పృహ లేదు. నాకు కావలసిన శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి శరీరానికి కావలసిన వాటి కోసం నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ ప్రయత్నానికి అనుకూలంగా గ్రహించినవి మనసు అవుతూ ఉంటాయి. మనసు మళ్ళీ గ్రహించమని నన్ను బయటికి తోస్తూ ఉంటుంది, పరిగెడతా ఉంటాను. అలా పెద్ద సృష్టి తయారు చేసుకున్నాను. చచ్చిపోయే వరకు ఇందులో తిరిగినా కూడా, ఎన్ని అనుభవించినా కూడా, నేను 1,00,000 జన్మలు, 1,00,000 జన్మలు, లక్షల కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఈ భూమి మీద ఉన్నాయన్నీ అనుభవించడానికి ఈ శరీరంతో సరిపోదు. ఎందుకంటే నేను చచ్చినా మళ్ళీ ఇంకా కొత్తగా కనుక్కుంటానే ఉంటాయి. నేను కొన్ని అనుభవిస్తే ఇంకా మళ్ళీ కొత్తవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు లోపలికి రావాలి. లోపలికి వస్తే ఏమైంది? మనసు దొరికింది. మనసుకు ఆధారం ఏంటి? ప్రాణశక్తి. మరి ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయవా? ఉందని తెలుసుగా. తెలుసు, ఉందని తెలుసు. ప్రాణశక్తి పోతే నేను ఉండనని కూడా తెలుసు, నేను చనిపోతానని కూడా తెలుసు. మరి అంత ఇంపార్టెంట్ అయినటువంటి అది ఉంటేనే నువ్వు ఉండి, అది లేకపోతే నువ్వు చనిపోతావని తెలిసినటువంటి అంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోకుండా ఎలా వదిలేసావు? ఇది అక్కడ మొదలైంది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానానికి మొదలది ఇదేంటి? ఈ శరీరం నేను అనుకున్నా, అందులో డౌట్ ఏం లేదు. చక్కగా బ్రతకొచ్చు, హాయిగా బ్రతకొచ్చు, అన్ని పొందే ప్రయత్నం చేయొచ్చు. ఆ పొందే ప్రయత్నంలో మనసు ఏర్పడవచ్చు, మనసు కదపొచ్చు, మనసు నేను కలిసి హాయిగా సాగొచ్చు, అందులో కూడా డౌట్ లేదు. కానీ నేను చనిపోతే ఈ మనసు లేదు, ఈ శరీరం లేదు, నేనే లేను కదా. మరి అలాంటప్పుడు నన్ను చనిపోకుండా ఉంచిన ప్రాణశక్తిని నేను ఎందుకు తెలుసుకోవటం లేదు? జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు మనమే ప్రశ్న వేసుకుంటే, నేను శరీరాన్నా, నేను మనసునా, నేను ప్రాణశక్తినా? ఎవరికళ్ళు ప్రశ్న వేసుకోండి. నీ లోపలికి నువ్వే వేసుకో. అసలు పుస్తక భాష వద్దు, గ్రంథ భాష వద్దు, ఏం వద్దు మనకి. సింపుల్గా నీలో నువ్వు ఆలోచించుకో. అసలు నీకు చదువుతో కూడా పని లేదు, చదువద్దు, ఏమొద్దు, నీకు వినపడితే చాలు. మీరు ముసలోళ్ళు అయిన పర్లా, పిల్లలైన పర్లా, అర్థమైతే చాలు. ప్రశ్న వేసుకో. ఇప్పుడు నేను శరీరాన్న, మనసున, ప్రాణశక్తిన అంటే ముఖ్యంగా ఏది నేను అంటే ప్రాణశక్తి లేకపోతే శరీరం ఉండదు. ఇంక శరీరం లేకపోతే మనసు ఉందో లేదో నాకేం తెలుసు అసలు. కాబట్టి మనసు శరీరాలు అంతమైపోతున్నాయి ప్రాణశక్తి లేకపోతే. అంటే ఇప్పుడు మొత్తంగా నేను చూస్తే విలువైనది ఏంటంటే ప్రాణశక్తి. ఎప్పుడైతే విలువైనది ప్రాణశక్తి అని కొంతమందికి అర్థమైందో, ఇలా లోపలికి చూసుకున్న వాళ్ళకి, అసలు లోపలికి చూడకుండా బయట తిరిగేవాడికి ఎప్పటికేం అర్థం కాదు. బయట తిరిగి చచ్చిపోతారండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు 4 రోజులు ఏడిసి అల్లోళ్ళు మా ఓడి వెళ్ళిపోయాడని చక్కగా పూర్తి చేయటమో, కాల్ చేయటమో. ఎందుకంటే దానికి కూడా మళ్ళీ బోల్డ్ ఆచార సాంప్రదాయాలు పెట్టుకున్నాం. మామూలు వాళ్ళం కాదు మనం.
ఎన్ని ఎన్ని రకాలు పెట్టుకున్నాం, మతాలు పెట్టుకున్నట్టుగానే ఆ మతాలకి విధానాలు పెట్టుకున్నట్టుగానే ఈ చావులకి బోల్డ్ పెట్టాం, పుట్టుకులకి బోల్డ్ పెట్టాం. పూర్తి చేయడం, కాల్ చేయడం, ఏదో చేసేస్తారు, అయిపోద్ది గోల, అక్కడికి అయిపోయింది. ఇంకా మళ్ళీ అక్కడికి స్టోరీ లేదు ఇక. కానీ స్టోరీ లేకపోవడం ఏంటి, అసలు నేను ఉండటానికి ఆధారం నా లోపల ప్రాణశక్తి కదా, ప్రాణశక్తి ఏంటి అనే ప్రయత్నం ఎక్కడో 1% మందికి తగులుతుంది. ఎందుకని అనేక భావాలతో ప్రయాణించే మనుషులకి కొంతమందికి ఈ భావం కూడా పుడుతుంది. అలా పుట్టింది. వాళ్ళు మొదటోళ్ళ, మధ్యోళ్ళ, చివరోళ్ళ కాదు, అందరికీ పుడుతుంది మానవ జాతిలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 800 కోట్ల మంది ఉన్నారు, మనకే ఎందుకు పుట్టింది అంటే మనకి ఇలా అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళ 800 కోట్ల మందిలో మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు వినిపించట్లేదు, ఎందుకు అలా అన్ని మతాలు ఉన్నాయి, అన్ని మార్గాలు ఉన్నాయి, అన్ని విధానాలు ఉన్నాయి, ఇలా ఎందుకు ఆలోచించట్లేదు అంటే దానికి అసలు ఆన్సర్ లేదు. లోకో భిన్న రుచి. ఎవరి జ్ఞానాన్ని ఎటువైపు పెడితే ఏదో అనుకొని ఎడిపోతా ఉంటే అటు వెళ్తా ఉంటుంది అంతే. అందుకని మన రైటు ఇంకోళ్ళు తప్పు అనేది కూడా లేదు, అలా ఎప్పుడూ ఉంటుంది. అలా మానవ జాతిలో అందరికీ ఎప్పుడూ ఉంటుంది. 1% ఎలా ఆలోచిస్తారు, ఇంకోళ్ళు ఆలోచిస్తారు రకరకాల. ఇలా ఆలోచించినప్పుడు నీలోనే దొరుకుతుంది కదా, బయటది కాదు కదా. దానికే సాక్ష్యాలు, నిరూపణలు, మహిమలు, మాయలు ఎవరో వచ్చి చెప్పటాలు అక్కర్లేదు కదా. అసలు దానికి దేవుడితో పని లేదు, మతంతో పని లేదు, మార్గంతో పని లేదు, విధానంతో పని లేదు. అంటే నేను తక్కువ చేయట్లా, నువ్వు ఆలోచించుకుంటే అర్థమైపోతుంది కదా నీకు. నీ శరీరానికి ఆధారం నీ మనసని, నీ మనసులో మనసు అనేది ఏర్పడింది ప్రాణశక్తిలో ప్రింట్ అవటం అని, అసలు ఈ మనసు శరీరాలకు ఆధారం ప్రాణశక్తి అని, ప్రాణశక్తి లేకపోతే నేను మరణించిపోతానని, ఉండనని నిక్కచ్చిగా తెలుస్తున్న సత్యం కదా. దీనికి ఎందుకు గ్రంథాలు ఎందుకు, మతాలు ఎందుకు, మార్గాలు ఎందుకు, విధానాలు ఎందుకు, తెలుస్తుందిగా. అప్పుడు ఆ ప్రాణశక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశావా, అదే ఆత్మజ్ఞానం, అదే ఆధ్యాత్మిక చదువు. ఇలా లోపలికి రావటమే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. అంటే ఏంటి, నీ గురించి నువ్వు చదువుకోవటం. నాకు అవసరమైన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, డబ్బు సంపాదించుకోవడం కోసం చదువుకున్నా. నాకు విజ్ఞానంగా నాకు ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటు చదువుకున్నాయి భౌతిక చదువులు. ఇది నా కూర్చిన చదువు. ఆ నా కూర్చిన చదువు ఎక్కడుంది, నా లోపల చదువు, నా అంతరంగ చదువు. ఆ అంతరంగంలో ఉన్న ప్రాణశక్తికి మహాత్ములు ఆత్మశక్తి అని పేరు పెట్టారు. కాబట్టి ఆత్మ గూర్చిన అధ్యయనం అంటే నా గురించి నేను తెలుసుకోవటం, అంటే ఆత్మ గురించి తెలుసుకోవటం, నేనే ఆత్మనని. కనుక ఆధ్యాత్మికం అన్నారు. ఆధ్యాత్మికం అనేది కూడా అంతే, మళ్ళీ అది పేరే. కానీ మొత్తంగా అది నా గురించిన చదువు, అది తెలుస్తూనే ఉందిగా. అప్పుడు ప్రాణశక్తి ఏంటి అంటే తెలియట్లే. ప్రాణశక్తి ఎలా తెలుస్తుంది, అసలు తెలిసే అవకాశం ఉందా అంటే ట్రై చేయొచ్చు. మళ్ళీ మన శరీరంలోనే మన దాంట్లోనే ఎత్తుక్కుందాం. మొత్తం మనలోనే ఉంటుంది, మన శరీరంలోనే ఉంది, దానికి సంబంధించిన విధానం అంతా దానిలోనే ఉంది. నీ తాళం చెవి నీ దగ్గరే ఉంది, అదే జ్ఞానం. నువ్వు దాన్ని ఎటువైపు పెడతావు అన్నది పాయింట్ అంతే. మొత్తం నీ దగ్గరే ఉంది. ఎందుకని మొత్తం శక్తి అదే కనుక. శక్తికి భిన్నంగా ఉంటే శక్తిని కనుక్కోలేము. శక్తిలోనే ఉండి శక్తి అయి ఉన్నప్పుడు శక్తిని ఎందుకు కనుక్కోలేము, అదే జ్ఞానం. జ్ఞానము శక్తి భిన్నత్వంలో కాదు, వేరు కాదు. కాబట్టి మనం వాడే విధానం. ఇప్పుడు మనం అసలు తెలుసుకోవచ్చు ఆ ప్రాణశక్తిని, అవకాశం ఉందా, అసలు ప్రాణశక్తి ఎలా ఉంటుంది, దాని స్థితి ఎలా ఉంటుంది, దాని గతి ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది తెలుసుకోవచ్చా, ఈ అవకాశం ఉందా. మరి శరీరంలోనే అన్ని దొరుకుతాయి అంటున్నారు కదా అంటే దొరుకుతాయి. ఇంతకుముందు శీర్షికల్లో ఈ విషయాలు బోల్డ్ సార్లు చెప్పాను. కానీ ఎన్నిసార్లు చెప్పినా అది వచ్చే వరకు చెప్పుకుంటూనే ఉంటాం. చెప్పుకుంటూ ఉండాల్సింది ఆ స్థితిని పొందే వరకు. చెప్పుకుందే చెప్పుకుంటూ ఉండాల్సింది, ఎందుకంటే ఆ స్థితిని పొందాలిగా. ఇప్పుడు తిన్నాహారమే తింటనంగా బతికినంతకాలం 100 సంవత్సరాలు ఏం చేస్తున్నారు, తినదే తింటున్నారు, కట్టుకుందే కట్టుకుంటున్నారు, అనుభవించిందే అనుభవిస్తున్నారు. పంచేంద్రియ సుఖాలన్నీ అంతేగా. ఏముంది అక్కడ నా బొంద, ఊరికనే ఏదో వెరైటీలు పేరు చెప్పుకుంటున్నాం అంతే. నిన్న జాంకాయ తిన్నాను, వాళ్ళు యాపిల్కాయ తిన్నాను కాదు. తినటం అనేది అక్కడ కామన్ సూత్రం. పంచేంద్రియ సుఖాలు తప్ప జీవితం మొత్తం నువ్వు అనుభవించేది ఏమి లేదు. చేసిందే చేస్తున్నావు 100 ఏళ్ళు. 100 ఏళ్ళు అది చేసిందే చేస్తే ఇది చెప్పుకుందే చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏముంది? అనంత ఆత్మశక్తిని పొందడానికి ఎన్ని లక్షల కోట్ల సార్లు అయినా చెప్పుకోవచ్చు, చెప్పిందే చెప్పుకోవచ్చు. అర్థం అవ్వాలి కాదు, అవ్వాలి కాదు, పొందాలిగా. ఎందుకంటే జీవితంలో మనం చేస్తుంది మళ్ళీ చెబుతున్నా, పంచేంద్రియ సుఖాలతో నువ్వు అనుభవించిందే అనుభవిస్తున్నావు, తినదే తింటున్నావు, కట్టుకుందే కట్టుకుంటున్నావు, తాగిందే తాగుతున్నావు, పీల్చిందే పీలుస్తున్నావు గాలి, అదే సూర్యరశ్మిని అనుభవిస్తున్నావు, అదే భూమిని అనుభవిస్తున్నావు, అన్నీ అయ్యే అనుభవిస్తున్నావు. నువ్వేదో వెరైటీ అని భావన ఫీల్ అవుతున్నావు. ఏమీ లేదు, అన్ని శబ్దములు, స్పర్శలు, రూపములు అంటే దృశ్యములు, రసములు అంటే రుచులు,
గంధములంటే వాసనలు. ఎందుకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అయ్యే తిరిగి 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 చచ్చే వరకు అన్నప్పుడు చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటంటున్నా. ఇది మన అనంతత్వాన్ని తెలియజేసి పొందేది కదా. ఎన్నిసార్లు ఏం చెప్పుకోవాలి, ఎన్ని రకాలుగా చెప్పుకోవాలి, ఎన్ని విధానాలుగా కుదిరితే అన్ని విధానాలుగా చెప్పుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ చక్కగా ప్రశ్నించండి, మళ్ళీ చెప్పుకుందాం. అందుకే ఇది స్వీయ చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే మీకు భిన్నమైంది అనుకోబాకండి. ఈ పదాలు, ఈ చదువు నా గూర్చిన చదువు, నా అంతరంగ చదువు. ఇప్పుడు ప్రాణశక్తి స్థితి గతి తెలుసుకునే అవకాశం ఉందా? అన్ని మనలోనే ఉన్నాయి అంటున్నారు కదా. అంటే చూద్దాం, మనలోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు శరీరము మనసు నాకు తెలుస్తున్నాయి, ప్రాణశక్తి నాకు తెలియట్లేదు, కన్ఫర్మ్డ్, ఇందులో డౌట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, నిద్రలోకి రా. నిద్రలోకి వచ్చినప్పుడు ఏం జరిగింది? శరీరాన్ని పడుకోబెట్టాను, శరీరం నిద్రపోయింది. మనసు కదులుతుంది, కళలు వచ్చినాయి. మనసు కదులుతుంటే కళలో ఉన్నాం అంతే. కాసేపుడికి మనసు కూడా నిద్రపోయింది, అప్పుడు ఏమయ్యావు? ఇప్పుడు మనసు కూడా నిద్రపోయింది, అప్పుడు ఏమయ్యావు? చూసుకో నీ శరీరంలోనే. మళ్ళీ ఇక్కడేం మహిమ మాయ ఏదో ఎవరో సాక్ష్యాధారాలు చెప్పక్కర్లేదుగా, నీకే అర్థమవుద్దుగా. నేను నిద్రపోయాననేది చెబుతున్నావు, అందరం చెబుతున్నాం. ఏంటి నిద్రపోయింది? శరీరం నిద్రపోయింది, కాసేపు మనసు తిరిగింది, మనసు తిరిగితే కళ్ళు అన్నాం. ఇప్పుడు కళలు కూడా ఆగిపోయి మనసు కూడా నిద్రపోయింది. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు బతికే ఉన్నావుగా, అందరం బతికే ఉన్నాం. అందుకే పొద్దున్నే లేసాం, నిద్రలో కూడా బతికే ఉన్నాం, గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం, పొట్ట కదులుతానే ఉంది, పొట్ట పైకి కిందకి కదులుతానే ఉంటుంది. చూడండి, వాళ్ళు నిద్రలో అటు ఇటు డొల్లుతూ ఉంటారు, అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు, శరీరాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు బతికే ఉన్నావు అంటే ఎక్కడున్నావు? ఇప్పుడు నిద్రలో నువ్వు ప్రాణశక్తిలో ఉన్నావు. నువ్వు కొంచెం జస్ట్ బుర్ర పెడితే చాలు, దానికేం పెద్ద తెలివి ప్రజ్ఞ కూడా అక్కర్లేదు. శరీరం నిద్రపోయింది, నేను అనుకుంటున్న శరీరం నిద్రపోయింది, నేను అనుకుంటున్న మనసు నిద్రపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నేను? నిద్రలో, అంటే ప్రాణశక్తిలో ఉన్నాను. ఓహో, ప్రాణశక్తి ఎలా ఉంటుంది? నిద్రాస్థితి ఎలా ఉందో అలా ఉంటుంది, అంతే, సింపుల్. అందుకే మనం బయట కనిపెట్టలేకపోతున్నాం దాన్ని, ఎందుకంటే దానికి రూపం లేదు. శబ్ద స్పర్శ రూప రస గంధములుగా అందేలా అది లేదు. దాన్ని మనం ఆ శూన్యము ఖాళీ అని వదిలేసాం. మన చుట్టూ ఉన్న శక్తి అదే, ప్రాణశక్తే, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి. ప్రాణశక్తి అని ఎందుకన్నారంటే ప్రాణి లోపల, ఒక జీవి లోపల ఉంది కాబట్టి ప్రాణశక్తి అంటే జీవి అలా భావించుకుంటున్నాడు కాబట్టి ప్రాణశక్తి అన్నారు. కానీ అదే ఆత్మశక్తి, అదే ఆకాశ శక్తి, అదే జ్ఞానశక్తి, సర్వం అదే, మొత్తం అదే. సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నీ అదే, సృష్టిలో ఎంత ఉందో అంతా అదే. ఎన్ని చిత్రాలు సృష్టిలో కనపడుతున్నాయి, అన్ని చిత్రాలు దాని లక్షణాలు. ఎంత సృష్టి కనపడుతుందో అంత సృష్టి దాని లక్షణాలు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా పొందాలి దాన్ని? చాలా సింపుల్, చాలా సింపుల్. అంటే విషయపరంగా సింపుల్, సాధన చేసుకోవడం ఎవరిష్టం వాళ్ళది. ఇంకా ఏంటి, నిద్రలో ఏం జరిగింది? శరీరాన్ని ఆపేశాం, శరీరం నిద్రపోయింది, మనం ఆపల, అదే నిద్రపోయింది. తర్వాత మనసు నిద్రపోయింది, మనసు అంటే ముందు శరీరం నిద్రపోయింది, తర్వాత మనసు నిద్రపోయింది. మనసు నిద్రపోయే లోపల మనసు తిరుగుతూనే ఉంది, దాన్ని కలలు అన్నాం, స్వప్నావస్థ అన్నాం. శరీరం నిద్రపోయి మనసు నిద్రపోయి నాకేమైంది? ప్రాణశక్తిలోకి వెళ్ళాను. అంటే నిద్ర అన్నప్పుడు జరిగింది ఏంటి? నేను శరీరం అనుకుంటున్నాను కనుక, నేను మనసును అనుకుంటున్నాను కనుక, ఈ రెండూ నిద్రపోతే నేను నిద్రపోయాను అని చెబుతున్నా. నేను ప్రాణశక్తిని అనుకోలేదుగా. నేను ప్రాణశక్తిని అని అనుకుంటే నేను నిద్రపోయానని చెప్పను, నేను నిద్రపోయానని చెప్పను. ఎందుకంటే రమణ మహర్షిని ఎవరో, ఆయనని పడుకున్నప్పుడు రాత్రిపూట ఆయనతో పాటు పక్కన పడుకున్న శిష్యులు ఎవరో ఉన్నారు. వాళ్ళు, స్వామి మీరు రాత్రి బాగా గురక పెట్టారు అన్నారు, మెలకువలో పొద్దున్నే లేచినాక ఏదో పనులు చేసుకోండి అంటే ఆయన, అవును నేను కూడా విన్నాను అన్నారు ఆయన. అంటే శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, శరీరం గురక పెడుతుంది, కానీ ప్రాణశక్తిగా ఆయన మేల్కొనే ఉన్నారు. ఎందుకని? నేను అనంత ఆత్మస్వరూపుడు అన్న ఎరుకుంది, ఎరుకలో ఉన్నారు ఆయన. ఎరుకలో ఉన్నప్పుడు ప్రాణశక్తి ఎరుక కలిగినప్పుడు మెలకువే ఉంది. అందుకని నేను కూడా విన్నాను అంటే ఏంటి? నిద్రపోతున్న శరీర గురక నీకు ఎలా వినపడింది, నాకు కూడా ఎలా కనపడింది. ఇప్పుడు నా శరీరం నాకు రెండవది అయిపోయింది. అంటే ఇది చెప్పుకోవడానికి అతిశయోక్తిలా నమ్మకానికి వీలు లేనట్టుగా అనిపించవచ్చు, కానీ అనుభవం అయితే ఖచ్చితంగా అదే జరుగుద్ది. నాదే, నాతోనే ఉంది. కానీ నేను ప్రాణశక్తికి ఎప్పుడు మెలకువలోనే ఉన్నాను.
ఇప్పుడు నేను నిద్రపోయానని ఎందుకు అనుకుంటున్నానంటే నేను శరీరాన్ని మనసుని అనుకుంటున్నా, అసలు ప్రాణశక్తి భావనలోకి నేను వెళ్ళా. ప్రాణశక్తి ఎరుకను ఎప్పుడైతే పొందుతానో నా నిద్రాస్థితిని కూడా నేను గమనించగలను. ఆ ఎరుక వస్తుంది. ఎందుకంటే నేను అక్కడ మేల్కొని ఉంటా కదా, అసలు నిద్రపోదు కదా శక్తికి నిద్రపోవటం లేదు. అందుకని ఆ ఎరుక కలుగుతుంది. ఊరికనే విషయం చెప్పానంటే మనం అంత దూరం కాదు, ముందు సాధన చేసుకోవాలి కాబట్టి వెనక్కి వచ్చేద్దాం. రమణ భగవాన్లు అంత దూరం వెళ్తే మళ్ళీ మనం దాన్ని సాధన ఇప్పుడు చేయలేం. కానీ దాని నిరూపణగా కొంతమంది మహాత్ములు ఉన్నారు పొందిన వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పుకోవాలి, వాళ్ళ పాదాలకు నమస్కరించుకోవాలి, వాళ్ళని తలుచుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని మాత్రమే చెప్పారు. మాయలు మహిమలు మతాలు ఏర్పరచడం, విధానాలు ఏర్పరచడం, గజిబిజులు సృష్టించడం, గందరగోళాలు సృష్టించడం, డబ్బులు ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడం, పిండుకోవడం, ఇలాంటి ఏం చేయలే పాపం వాళ్ళు. సాధారణమైనటువంటి సామాన్య భిక్షకుల వలె చిన్న గోచీలు పెట్టుకొని అతి సాధారణ జీవితం గడిపి మేము అనంత ఆత్మస్వరూపులం, దేహభావన మాకు లేదు అని 100% నిరూపించారు. దేహభావన ఎందుకు లేదంటే దేహం లేదు కాదు, దేహ భావన లేదు, దేహం ఉంది. దేహ భావన కూడా మొత్తం లేకపోవటం కాదు, నేను అనంతాత్మశక్తి స్వరూపుడును అన్న ఎరుక కలిగినాక దేహభావన తగ్గిపోయింది. నాకు శరీరం ఉన్నది, నాకు ఓ పెన్ను ఉన్నది, నాకు పెన్సిల్ ఉన్నది, నాకు పుస్తకం ఉన్నది, నాకు ఇల్లు ఉన్నది, నాకు భార్య ఉన్నది, నాకు వాహనం ఉన్నది, అలా నాకు శరీరం ఉన్నది. నేనెవరిని? అనంత ఆత్మశక్తిని. ఆ ఎరుక కలిగింది వాళ్ళకి. వాళ్ళు ఉండకపోతే మనం అసలు ఇది ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని గ్రంథాలు చదివినా నమ్మటం కుదరదు. కానీ నిజమే, లోపలికి వెళ్ళి చూసుకుంటే ఏముంది అసలు? చక్కగా లోపలికి వెళ్ళి చూసుకుంటే మనకే అర్థమవుతుందిగా. అయితే వాళ్ళ వల్లనే లోపలికి వెళ్ళి చూసుకోగలుగుతున్నాం. వాళ్ళు చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను గమనించుకో, అన్నీ నీకు అర్థమవుతాయి. నీకు అన్నీ అర్థమైన రోజున నువ్వు అలాంటి వాళ్ళ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. నీకు మాకు ఎటువంటి భేదం లేదు, అందరం అనంత ఆత్మశక్తి స్వరూపులమే, ఉన్నదంతా ఒకటే శక్తి అని చెప్పారు. అందుకని కొంతమంది లోపల వైపుకి తిరగగలుగుతున్నారు. అటువంటి మహాత్ములు లోపలికి తిప్పారు మనుషుల్ని. అదే ఆత్మజ్ఞానం. అందుకని వాళ్ళకి ఒకసారి వాళ్ళ పాదాలకు నమస్కరించి వాళ్ళకు కృతజ్ఞత చెల్లించి ముందుకు సాగిపోదాం. వాళ్ళ స్థాయిలో ఆలోచించకూడదు, మన స్థాయిలో ఆలోచించుకుందాం. ఇప్పుడు నిద్రావస్థలో ఏం జరిగింది? శరీరం పడుకుండిపోయింది, మనసు పడుకుండిపోయింది. కాబట్టి ప్రాణశక్తిలో ఉన్నాం ఇప్పుడు. అంటే నిద్రావస్థలో ఎక్కడ ఉంటున్నాం మనం? ప్రాణశక్తిలో ఉంటున్నాం. ఆ విషయం మనకు తెలియదు, శరీరము మనసు నేను అనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు అదే స్థితిని మెలకువలో పొందగలిగితే ఈ సాధన చేశారు. ఎందుకని? అంతకు తప్ప దారి లేదుగా. పొందగలిగితే ఏంటి? నెక్స్ట్ వచ్చే ఆలోచన ఏంటి? నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవాలి అనుకో. ఇప్పుడు ఏం చేయాలి? నాకు సామాన్యుడికైనా ఏమొచ్చింది ఆలోచన? నిద్రలో ఏం జరిగింది దాన్ని నేను మెలకువలో చేయాలి. శరీరాన్ని ఆపేసి మనసును ఆపగలిగితే నేను ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతానుగా. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నేను ప్రాణశక్తిని తెలుసుకోవటం కాదు, శరీరాన్ని మనసుని ఆపగలగటం. మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది. ప్రాణశక్తిని తెలుసుకోవడానికి ప్రాబ్లమే లేదు, అది ఆల్రెడీ మన దగ్గరే ఉంది. మనం అదే అయ్యి ఉన్నాం, అందువల్లనే బతుకున్నాం, జీవిస్తున్నాం, అన్ని గ్రహిస్తున్నాం. కానీ ప్రాణశక్తి యొక్క అనుభవం రాకుండా, అంటే ఆ నిద్రాస్థితి లాంటి స్థితి, మెలకువలో అనుభవం రాకుండా అడ్డుపడుతున్నది ఏంటి అంటే శరీరము, మనస్సు. వీటిని ఆపే సామర్థ్యం మనకు లేదు. ఆ సామర్థ్యం కోసం చేసేటువంటి ప్రక్రియలు సాధనలు. అది ఎవరైతే చేసుకుంటారో అంత పొందుతారు. ఎప్పుడైతే శరీరాన్ని మర్చిపోగలుగుతావో సాధనలో, ఎప్పుడైతే మనసును మర్చిపోగలుగుతావో, ఎందుకంటే నిద్ర సహజంగా సృష్టి పెట్టింది. నిద్రలో లాగా నీకు నిద్ర వచ్చేది, అక్కడ మర్చిపోతాం అంతే. ఇప్పుడు చూడండి, చాలా విషయాలు మనం ఏదన్నా పనులు చేసుకున్నాం. ఇప్పుడు డబ్బు సంపాదించాం, 100 ఎకరాల పొలం కొన్నాం. ఊరినే 100 ఎకరాలు కొన్నామని గుర్తుపెట్టుకుంటాం, కానీ 24 hours 100 ఎకరాలు అనుకుంటా తిరగంగా మర్చిపోతాం. అవసరం వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటాం. అలా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అనేక వస్తువులు ఉన్నాయి, లక్షల కోట్ల విషయాలు ఉంటాయి, ఫినిషులు కాడి నుంచి అన్ని మన ఇంట్లో. అన్నీ ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? మర్చిపోతాం. ఏ అవసరానికి ఆ అవసరాన్ని దాన్ని గుర్తు చేసుకుంటాం. అలా నువ్వు ఇక్కడ కాసేపు శరీర భావాన్ని మర్చిపోయి మనోభావాన్ని మర్చిపోతే ప్రాణశక్తి భావంలోకి వెళ్ళిపోతావు. ఆ మరుపు కోసం చేసే ప్రయత్నం ఇది సాధన. ఇది సాధన అంటే ఏం లేదు, జస్ట్ మరుపు కోసం. మెలకువలో మర్చిపోవటం. నిద్ర సృష్టి పెట్టింది సహజమైన స్థితి, అక్కడ నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. అది సృష్టి శరీరానికి చేసిన ఏర్పాటు. కాబట్టి అన్ని మనలోనే ఉన్నాయి. కాసేపు శరీరాన్ని మనసుని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాం సాధన అంటే ఇది. అందుకని దాన్ని స్థిరంగా కూర్చోబెట్టి, శరీరాన్ని అలా స్థిరంగా కూర్చోబెట్టి, మనసు ఎగిరెగిరి పడుతున్నా నేను పట్టించుకోను, నిన్ను కాసేపు వదిలేస్తాను, నేను పట్టించుకోను, నిన్ను కాసేపు వదిలేస్తాను.
ఎందుకంటే నేను ప్రాణశక్తిలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంతే సాధన, ఎందుకంటే సాధన ఏం లేదు. కాదు దీనికి అయ్యో రకరకాల సాధనలు బోళ్ళు చెప్పేసి వాళ్ళు అవి చెప్పారు వీళ్ళు ఇవి చెప్పారు చేసుకుంటానంటే చేసుకోండి, మీ ఇష్టం. నేనెందుకు వద్దంటాను? అసలు నేనెవడిని వద్దంటాను, నేనెంత. కానీ ఒక నామమాత్రంగా ఒక చదువురాని వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి, ఒక ముసలమ్మ, ఒక ముసలైన, ఒక సామాన్యుడైనటువంటి ఒక చిన్న కుర్రవాడు, ఇప్పుడిప్పుడే జ్ఞానం తెలుస్తూ భాష అర్థం అవుతున్న కుర్రవాడు కూడా దీన్ని ఎలా ఆచరించుకోవచ్చు. అయితే శరీరాన్ని ఆపడానికి మనసును ఆపడానికి ఏముంది? కూర్చొని ప్రశాంతంగా నేను చేయను, నీకు నువ్వు చెప్పుకోవటమే. ఇప్పుడు శరీరాన్ని కదపను, ఎన్ని ఆలోచనలు వచ్చినా ఇప్పుడు ఆలోచనలు పట్టుకోను. ఈ ఆలోచనలు శరీరాన్ని మర్చిపోవడానికి ఆపడానికి నేను ఇప్పుడు ఈ కూర్చున్నాను, ఈ ప్రయత్నం చేసుకుంటున్నాను. సరే, ఇక దానికి ఆ ప్రయత్నాలకి లక్షల విధానాలు చెప్పారు, అది మీ ఇష్టం. మామూలుగా అయితే ఇది. మళ్ళీ ఆ విధానాల్లోకి వెళ్ళిపోతే మార్గాలు అయిపోతాయి, మతాలు అయిపోతాయి, దేవుళ్ళు అయిపోతాయి, పద్ధతులు అయిపోతాయి. మీరు ఎందులో వెళ్తే అందులో వెళ్ళండి, మీకు ఎలా బాగుంటే అలా వెళ్ళండి. కానీ ఇంతే. అందుకని మొదటి వాడికి ఎలా తెలిసింది, అసలు ముందు ఎవరు కనిపెట్టారు, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా తెలిసింది, అసలు ఇవన్నీ ఎలా తెలిసినాయి, ఇవన్నీ ఎవరు చెప్పారు, ఇన్ని గ్రంథాలు ఎవరు రాశారు, ఈ మొదటి నుంచి ఎట్లా తెలిసినాయి అంటే మొదట లేదు, చివర లేదు, మధ్య లేదు. ఇప్పుడు ఆలోచించుకున్నా మనకు తెలుస్తాయి. ఇలా ఆలోచించేవాళ్ళు అన్ని రంగాలలోనూ చెడు మంచి అన్ని వైపులుగా, సృష్టిలో ఎన్ని వైపులు ఉన్నాయో అన్ని వైపులుగా మానవ సమూహం వెళ్తానే ఉంటది. ఈ వైపు వచ్చే సమూహం కూడా ఎక్కడో ఒక 1% ఉంటుంది. అలా ఎప్పుడు అలాగే జరుగుద్ది. ఇప్పుడు మనం కావాలని ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఏ అద్భుతాలు లేవు, ఏ మహిమలు లేవు, ఏ మాయలు లేవు. అవునా కదా? మీరే చూసుకోండి ఒకసారి. కాబట్టి మొదట ఎవరు చెప్పారు, చివరెవరు చెప్పారు కాదు, ఇప్పుడు ఎవరు చెబుతున్నారు కాదు. అసలు మీరు వేటిని పట్టుకు వేలాడకుండా అన్నింటిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని మీ లోపలికి మీరు వెళ్ళండి. దేన్ని వదిలేయమంటలే నేను, కానీ ఆ పరిమితి నిజమని వేలాడబాకండి, ఇతరులతో ఘర్షణ పెట్టుకోబాకండి, వాదించబాకండి. మొత్తం విశ్వం అంతా ఉన్నది ఒకే శక్తి. ఎవరికి తోచిన వాళ్ళు గమనించినప్పుడు చెబుతూ ఉండొచ్చు అంతే. అన్నింటిలో జ్ఞానం తీసుకోండి. ఒక తేనెటీగ చక్కగా అలా ఎగురు వెళ్తూ ఎక్కడ ఏ పుష్పం ఉన్నా మకరందాన్ని తెచ్చుకుంటుంది. దానికి కావాల్సింది అంతే, తేనె, దాని ఆహారం. తినంత తిని దాచుకుంటుంది. అలాగే జ్ఞానం ఎక్కడున్నా తీసుకోండి. మీ అంతరంగ శుద్ధి, ముందు చెడులోంచి మంచికి వచ్చేయాలి, మంచిలోంచి ముందుకు సాగుతూ వెళ్ళాలి. నేను అనంత ఆత్మస్వరూపుడను స్వరూపురాలనని తెలుసుకోవాలి. నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకోవాలి. అక్కడ లింగభేదం లేదు. ఇంకా ఆ తెలుసుకోవడానికి అవసరమైన వైపు వెళ్ళండి. మీలోకి మీరు చూసుకోవడం, దానికి ఎవరు సహకరిస్తే వాళ్ళు తీసుకోండి. మీరు ఎప్పుడైతే పరిమితికి ఎడిక్ట్ అయిపోయి అతుక్కుపోతారో అది తేలిగ్గా అనిపిస్తుంది. ఒక మతాన్ని, ఒక విధానాన్ని, ఒక ఆచారాన్ని, ఒక దేవుణ్ణి, ఒక గురువుని పట్టుకెళ్ళటం అనేది చాలా తేలికైన విషయం. అందులో అసలు ఏమైనా ఉండదు, చాలా తేలికైన విషయం. నేనేదో చేసేసాను అనుకుంటావు, ఏమీ చేయలేదు నువ్వు, అసలు ఏమీ చేయట్లేదు కూడా. ఊరికి నాలుగు చెప్పినవి చేసి నేనేమీ చేశాను, అన్ని శరీర క్రియలయ్యి, అన్ని మనోక్రియలయ్యి. నీ శరీరాన్ని మనసుని దాటి అసలు నువ్వు లోపలికి వెళ్ళా, అక్కడ క్రియ ఉండదు. అవి చాలా తేలికైన పనులు. దేన్నో ఒక దాన్ని పట్టుకు ఏలాడటం, ఒక మతాన్ని పట్టుకు ఏలాడటం, ఒక మార్గాన్ని పట్టుకు ఏలాడటం, ఒక దేవుణ్ణి పట్టుకు ఏలాడటం. ఈ శరీరం చేసేది అదే కదా, నిరంతరం దేన్నో దాన్ని పట్టుకు ఏలాడటం. మనసు శరీరం పనులు ఏంటి చెప్పండి. కాసేపు మతాలు దేవుళ్ళు పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించండి. రోజు ఉదయం మెలకు వచ్చిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కళల్లో కూడా దేన్నో దాన్ని పట్టుకు ఏలాడటమేనా మనసు శరీరం చేసే పనులు? అయ్యాక ఇంకా జీవితం ఏమన్నా ఉందా అసలు? ఇక్కడ జీవించడం అంటేనే ఏదో ఒకటి పట్టుకు ఏలాడటంగా నిరంతరం. ఆఖరికి నిద్రలో కళల్లో కూడా ఏలాడుద్దాం మనసు. మళ్ళీ దానిలో మీరు మతము, దేవుడు, మార్గం అవి కూడా ఏలాడటమే. ఏముంది అందులో? నేను బలమైన నమ్మకాలు ఏర్పరుచుకున్నాను అంటే ఏంటి, ఎందుకు అయ్యి? విడిపోతావు. అక్కడేమి లేవు, ఏ దేవుడికి ఆ లోకం లేదు, నీ భ్రమది. ప్రతి దేవుడికి ఒక లోకం ఉంటుందా? ఉన్నదే ఒకటే లోకం, ఉన్నదంతా ఒకే లోకం. అదే ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆత్మశక్తి. దేవుడికి లోకం, మతానికి లోకం, గురువుకి లోకం ఉంటుందా? కొంచెం విఘ్నతతో ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది. ఎందుకంటే మనిషివి కదా, నీలో జ్ఞానం ఉంది, జ్ఞాన సంపద ఉంది. మనం జంతువులం కాదు. ఎవరేం చేయదు. ఇప్పుడు జంతువులు ఏముంది, ఎడుదోలితో పోతా ఉంటాయి. ఎందుకని వాటి జ్ఞానం లేదు, ఇవ్వబడలేదు. మనిషి నువ్వు ఎడుతోలితే అడిపోతే ఎట్టగంటున్నా అలానే తీసుకో, జ్ఞానం తీసుకో, చక్కగా మరి పెద్దలు చెప్పింది విను. కానీ ఎడుతోలితే అడిపోకో.
నీ అంతిమ గమ్యం నిన్ను నువ్వు తెలుసుకోవటమే. ఇక్కడ నీ గమ్యమే లేదు. నువ్వు ఒక సంపూర్ణత్వానివి, నువ్వు ఒక పూర్ణత్వానివి. నువ్వు పూర్ణత్వం సంపూర్ణత్వం అని నువ్వు తెలుసుకోవటమే అయిపోయిన జీవితం. ఇంక నీకు మరణమే లేదు. చచ్చిపోయేది శరీరం, చచ్చిపోయేది మనసు. ప్రాణశక్తికి చావు లేదు. అదే అనంత ఆత్మశక్తి, అదే నువ్వు. ఆ చావు లేనటువంటి ఆ అమృతత్వ స్థితి ఏది ఉందో, అమృతత్వం అంటే మృతము చెందనది అని, అదేం గొప్ప కాదు పదాలు అయ్యి. ఆ శక్తి స్వరూపుణ్ణి, ఆ శక్తి స్వరూపురాలని, ఆ శక్తిని నేనేం తెలుసుకోవాలి అంతే. అంతకు మించి ఇంకేం లేదు అసలు. ఇక్కడ చాలా సింపుల్. దీన్ని క్రిటికల్ చేసుకోబాకండి. దీన్ని క్రిటికల్ ఎలా చేసుకుంటున్నారంటే ఏదో పట్టుకు ఎలాడతాం. దేవుడి పేరు మీదో, మతం పేరు మీదో, మార్గం పేరు మీదో, విధానం పేరు మీదో, పద్ధతి పేరు మీదో, మహిమల పేరు మీదో, మాయల పేరు మీదో, గారడీలు మంత్రతంత్ర యంత్రాల పేరు మీద మీ ఇష్టం. అయితే మళ్ళీ చెబుతున్న నేను వాటిని విమర్శించటంలా. అది అసలు చాలా తేలికైన పని అంటున్నా. దేన్నొక దాన్ని పట్టుకు ఎలాడటమే రోజు జీవితం. నువ్వు ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునే వరకు నువ్వు చేసేది ఏంటి? ఏదో ఒకటి పట్టుకు ఎలాడటమే. అదే శరీర లక్షణం, అదే మనసు లక్షణం. నువ్వు నిద్రపోయినా కూడా ఏదోటి పట్టుకు ఎలాడుతానే ఉంటుంది మనసు. అది కలలో. అది కూడా నిద్రపోతే అప్పుడు ఆగుతావు నువ్వు. కాబట్టి నువ్వు భౌతికంలో మళ్ళీ ఏది పట్టుకు ఎలాడినా, నువ్వు శరీరంతో మనసుతో ఏం చేస్తున్నా, అవి దైవ ప్రక్రియలైనా ఏలాడటమే. అవి తేలికైన విషయాలు, శరీరానికి అలవాటైన విషయాలు, మనసుకు అలవాటైన విషయాలు. ఊరికనే పట్టుకు ఎలాడడం అంటే ఎలాడేస్తూ ఉంటుంది. ఎందుకని ఏలాడటమే కదా మెలకువలో చేసేది. మెలకువలో లేచిన కాడి నుంచి శరీరం మనసు రాత్రి పడుకునే వరకు చేసేది ఏంటి? ఏదో ఒకటి పట్టుకు ఎలాడటమే. దానికి దేవుణ్ణి తగిలిచ్చో, మతాన్ని తగిలిచ్చో, అందులో గొప్ప విశేషం ఏముంది? అదేం ప్రత్యేకంగా ఏం చేయలే. అది ఏలాడే పనులే చేస్తుంది, దానికి అలవాటైన పనులే చేస్తుంది. కాదు, అసలు పని ఆపేయాలి, ఏలాడటం ఆపేయాలి. నిద్రలో శరీరం నిద్రపోయినట్టుగా, మనసు నిద్రపోయినట్టుగా నువ్వు మెలకువలో శరీర మనోప్రక్రియలను ఆపాలి. నిశ్చలత్వానికి వచ్చేయాలి. నిశ్చలుడు నిశ్చలరాలు అయిపోవాలి. అప్పుడు అనంతత్వ ప్రాణశక్తి అనుభవం అవుతుంది. అంతే తప్ప కదలికల్లో అసలు కుదరదు. అది కదలికల శరీర లక్షణం. లేచినంతసేపు ఏలాడుతూనే ఉంటుంది. అది ఆలోచించుకోండి. మీకు నచ్చితే ఆచరించండి, నచ్చకపోతే మీకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోండి. ఇప్పుడు నేను చెప్పింది విన్నవాళ్ళు ఎవరైనా, ఈ మార్గంలో సాగుతూ వింటున్న వాళ్ళు ఎవరో ఒక 5-10 మందికి నచ్చుద్ది. 100కి 90 మందికి, అసలు 100కి 99 మందికి ప్రపంచంలో ఎవరికి నచ్చదు. ఎందుకంటే అందరికీ ఒక మతం, ఒక దేవుడు, ఒక విధానం పట్టుకు ఏలాడటం నచ్చుద్ది. ఎందుకని అది ఈజియెస్ట్ వే. ఈజీ అని ఎందుకు అంటున్నానంటే శరీర లక్షణం అని, తక్కువదని కాదు. శరీరానికి అలవాటైన ప్రక్రియ పట్టుకు ఏలాడటం, మనసుకు అలవాటైన ప్రక్రియ పట్టుకు ఏలాడటం. అందుకని దానికి ఈ పట్టుకు ఏలాడే బదులు ఇక్కడ డబ్బునిచ్చావు, అక్కడ సినిమానిచ్చావు, ఇక్కడ భార్యనిచ్చావు, ఇక్కడ కొడుకునిచ్చావు, అక్కడ తినేది ఇచ్చావు, శబ్ద స్పర్శ రూప రసగంధంలో ఏదో ఒకటి పట్టుకు ఏలాడటం మనసుకి శరీరానికి అలవాటు కదా. అలాగే దేవుణ్ణి ఇచ్చావు. అందుకని దానికి ఏలాడటం అలవాటు కదా. తేలికి ఏలాడేస్తుంది. దేవుణ్ణి పట్టుకొని, గురువుని పట్టుకొని, మతాన్ని పట్టుకొని, గ్రంథాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటుంది. అంతే. అవి తప్పని నేను చెప్పట్లా. అసలు వేలాడే ప్రక్రియ ఆపేయాలి, కదలికని ఆపేయాలి. ఎందుకంటే నిద్రాస్థితిలో నువ్వు ప్రాణశక్తికి వెళ్తున్నప్పుడు జరుగుతుంది. అది నీలోనే జరుగుతున్న చర్యను నీకే చూపించి చెబుతున్నా. అయితే అది అంత తేలికేం కాదు. ఇప్పుడు చెబుతున్నావు కదా, నీకు వచ్చిందని మీరు నాకు ప్రశ్న ఇస్తే అసలు నాకు రాలా. 35 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా, రావట్లేదు. ఎందుకని? ఆపటం కష్టం. శరీరాన్ని ఆపటం కష్టం, మనసును ఆపటం కష్టం. ప్రాణశక్తిని తెలుసుకోవటం కష్టం కాదు. ప్రాణశక్తి అక్కడే ఉంది, కష్టమేమి లేదు అసలు. ఈ రెండింటిని ఆపితేగానే తెలీదు. ఈ రెండింటిని నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం ఎప్పటి నుంచో. ఇప్పటికీ నడపాల్సిందే. లేచిన కానీ అన్నం తినాలి, మళ్ళీ అన్ని చేయాలిగా. పోనీ ఇప్పుడు ఆపేద్దాము అంటే మొత్తం ఆపటం కుదరదుగా. కాలకృత్యాలు తీర్చుకోవాలి, అన్నం తినాలి, దాన్ని బతికించుకోవాలి. ఆ బతికించుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలి. ఆ డబ్బు సంపాదనతో కుటుంబ సభ్యులు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. అంటే మనసు శరీరం కదలాలి. కదులుతున్నటువంటి మనసు శరీరాలని అవసరార్థం కదుపుతూనే ఆపటం నేర్చుకోవాలి. అంటే అందుకని ఆపడానికి కొంత సమయం కేటాయించుకుంటున్నాం. అందుకని కదుపుతూ ఆపటం వలన ఎన్ని సంవత్సరాలు కుదురుద్దో తెలియదు. మొత్తంగా ఆపేద్దామంటే చచ్చిపోతాం. అన్నం తినకుండా ఎలా బతుకుతాం? డబ్బు సంపాదించకుండా అన్నం ఎలా తింటాం? కుటుంబం, జీవితం ఇవన్నీ ఏమైపోతాయి? ఎంతటి మహాత్ముడైన భిక్షం ఎత్తుకున్నా కూడా భిక్షం కోసమని ప్రయత్నించాలిగా. శరీర భావం తెచ్చుకోవాలిగా, మనోభావన వస్తుందిగా, అది తినాలిగా, కాలకృత్యాలు తీర్చుకోవాలిగా. అందుకని కదులుతూ కదలకుండా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు అది ప్రయత్నం. అప్పుడు అక్కడ దాకా వెళ్ళగలుగుతాం.
కాబట్టి ఇక్కడ నేను అనంతాత్మశక్తిని అనే విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు కూడా మనం అనంతాత్మశక్తి స్వరూపులమే. కానీ నేను శరీరం కాదు, నేను మనసు కాదు అని తెలుసుకోవడం కష్టం అవుతుంది, దాన్ని ఆపడం కష్టం అవుతుంది. అది ప్రాబ్లం ఇక్కడ. ఆ ప్రాబ్లం కరెక్ట్గా తెలుసుకుంటే దాన్ని ఎలా డీల్ చేయాలో ఎవరికాళ్ళకి మీకే తెలుస్తుంది. ఎందుకని మీ శరీరం, మీ మనసు, మీ ఆలోచనలు, మీ కోరికలు, మీకేమేం భావాలు ఉన్నాయి ఎవరికి తెలుసు? తెలియదుగా. అది ఎంత గాఢంగా ఉన్నాయి, అది ఎంత భయంకరంగా ఉన్నాయి, లేదా ఎంత సున్నితంగా ఉన్నాయి, ఎంత సుకుమారంగా ఉన్నాయి, ఎంత తక్కువగా ఉన్నాయి, ఎంత ఎక్కువగా ఉన్నాయి ఎవరికి తెలుస్తుంది? ఎవరికాళ్ళకి ఆ వ్యక్తికే తెలుస్తుంది. కాబట్టి నీ సాధన నీలోనే ఉంది, నీ సాధన నీకే తెలుస్తుంది. ఎందుకని? గాఢతను బట్టి. అలానే ఎంత గాఢమైనా, ఎంత బలంగా ఉన్నా, ఎంత దుర్మార్గంగా ఉన్నా, ఎంత ఉన్నా మీరు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే అది శరీరంతో మనలో ఉందని తెలుసుకునేదేగా. ఏముంది అందులో? అందరూ అర్హులే దానికి, ఎవరైనా అర్హులే దానికి. అర్హత లేని వాళ్ళు ఎవరు లేరు. నువ్వు మనిషి అన్న ప్రతివాడు అర్హుడే. నువ్వు చెడ్డోడువా మంచోడువా అనే దాంతో పని లేదు అసలు. కాకపోతే మంచోళ్ళే ముందు మంచిగా మారిపోండి అని చెప్పేది. ఎందుకంటే మంచిగా ఎప్పుడైతే వచ్చావో నీ మీద నీకు కంట్రోల్ వచ్చింది, శరీరం మీద, మనసు మీద. అందుకని నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు శరీరం, మనసు నీ మాట ఈయనే పని చేస్తాయి, కంట్రోల్ వచ్చింది కాబట్టి. లేకపోతే అవి నిన్ను ఈడ్చుకుపోతా ఉంటాయి. చెడ్డోళ్ళకి ఏం జరుగుద్ది అంటే ఇది విన్నా కూడా వాళ్ళు మారలేరు. ఎందుకనంటే చెడ్డతనం అంటేనే తన మీద తనకు కంట్రోల్ లేదు, మనసు శరీరం బయటకు ఈడ్చుకుపోతా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈడ్చుకుని వెళ్ళిపోతుంటారు. అందుకని ముందు మంచిగా మారండి. మంచిగా మారితే వచ్చేస్తుందా? రాదు. ఎందుకని అంటే శరీరం నేనన్న భావంతో శరీరానికి అన్ని కనీస సదుపాయాలు చేసుకోవాలి రోజు. దానికి మనసు పని చేయాలి, శరీరం పని చేయాలి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయకుండా డబ్బు రాదు. కాబట్టి కదులుతూ కదలకుండా ఉండటానికి కొంత సమయం కేటాయించుకొని సాధన పెట్టుకుంటున్నాం. 2 సాధనలు చేస్తున్నాం. ఈ జీవన సాధన చేయక్కర్లా, శరీరాన్ని పోషించుకునేది మామూలుగా తప్పదు. అది జీవితం జీవించనన్నాళ్ళు చేయాల్సిందే, లేదా చచ్చిపోతాం. కాబట్టి అది చేయాల్సిందే. అది చేస్తూనే కొంత టైం కేటాయించుకొని కదలకుండా ఉండడానికి, అంటే తినేసి చక్కగా అన్నీ చేసుకొని ఓ పావు గంట, అరగంట, 10 నిమిషాలు, గంట మీ వీలుని బట్టి అలా కూర్చొని ప్రశాంతంగా నేను శరీరాన్ని కదపను, మనసు కన్నా కదపను, ఆపే ప్రయత్నంలో ఉన్నాను. శరీర మనో కదలికల్ని ఎరుకతో ఆపే ప్రయత్నంలో ఉన్నాను. ఆపడం అంటే కాసేపు మర్చిపోతానండి. ఇప్పుడు మనం సంపాదించుకున్న వస్తువులు, మన బంధువులు, మన విషయాలు అన్ని కోటాను కోట్లు ఉంటాయి. మొత్తం ఎందుకు గుర్తుంటాయి? అప్పుడు చేసే పని గుర్తుంటుంది, మిగిలినన్ని మర్చిపోయామనే అర్థం. మళ్ళీ ఆ పనిలోకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినవి గుర్తొస్తాయి. అంటే మరుపులో చాలా విషయాలు ఉంటాయి లోపల జ్ఞాపకాలుగా. అలా ఇప్పుడు శరీరాన్ని, మనసుని మరుపులోకి నెడుతున్నా, ఎరుకలోకి ప్రాణశక్తిని తెచ్చుకోవాలనుకుంటున్నా. అది సాధన, అది సాధన. దాన్ని మీరు ఎలా చేసుకున్నా ఓకే, లేదు మామూలుగా కూర్చొని చేసుకుంటే సరిపోద్ది. దానికి ఏం పెద్ద విచిత్రాలు అక్కర్లా. కాదు మేము చిత్ర విచిత్రాలు బోళ్ళు చెప్పారు, అటు నుంచి వస్తాం, అలా వెళ్తాం, మా గురువుల ద్వారా వస్తాం అంటే రండి, తప్పే ఉంది అందులో. మీరు ఎలా వచ్చినా ఓకే. ఇది ఎంత సింపుల్, సాధన ఎంత సింపుల్. కానీ సాధన అంత కష్టం ఎందుకు అంటే శరీర మనసులను ఆపటం కుదరదు, ఏకకాలంలో కుదరదు. ఇప్పుడు బతికున్నంతకాలం శరీర పోషణ చెయ్యాలి. అందుకని శరీరానిగా ఇవన్నీ చేసుకుంటూ కొంత సమయం అటు కేటాయించి దీన్ని మరుపులోకి తీసుకెళ్లే, ఆ సమయంలో మరుపులోకి తీసుకెళ్లే పని చేయాలి. ఆ సాధన చేసుకుంటాం. అందుకని ఇది కష్టతరంగా అనిపించడానికి కారణం ఆత్మశక్తిని కనుగొనలేకపోవటం కాదు, శరీరం మనసుల్ని ఆపటం కుదరకపోవటం, మరుపులోకి తీసుకెళ్ళలేకపోవటం. ఎందుకంటే అవి నిత్యావసరాలు కనుక. ఆ నిత్యావసరాలుగా ఉంటూనే తెలివిగా సాధన చేసుకుంటూ మరుపులోకి తీసుకెళ్లే పని చేయాలి. అది వస్తుంది, తప్పకుండా వస్తుంది. దాన్ని సాధించిన మహాత్ములు మేము పొందామని చెప్పారు. అటు మనకే వస్తుంది, అది మనలోనే ఉంది. అందుకని మొదటి వాళ్ళకి ఎలా తెలిసింది, చివరి వాళ్ళకి ఎలా తెలిసింది, మధ్యలో వాళ్ళకి ఎలా తెలిసింది అని అనుమానాలు పెట్టుకోబాకండి. ఇది ఎవరికైనా కొంత మనుషులు తమలోకి తాము చూసుకుంటే అర్థమైపోయేది. చాలా సామాన్య సహజ విషయం, అతి సామాన్య సహజ విషయము. మీరు చూసుకోండి. ఏమన్నా సందేహం ఉంటే, అంటే ఇప్పుడు చెప్పిన ఈ శీర్షికలో ఏమన్నా సందేహం ఉంటే మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి, మాట్లాడుకుందాం. చెప్పిందే ఎన్నిసార్లైనా చెబుతూనే ఉంటాను. అంటే కొంతమంది కామెంట్లో పెడతా ఉంటారు, శీర్షిక చాలా పెద్దదైపోయిందండి, చెప్పిందే చెబుతున్నారండి, వివరించిందే వివరిస్తున్నారండి. నాయన చదివిందే చదువుతున్నాను 35 ఏళ్ల నుంచి. ఆ చదివి మీకు అప్పచెవటం వచ్చేసింది, మీకు చెప్పటం వచ్చేసింది, కానీ అనుభవం రాలేదు తండ్రి. ఈ జన్మకు వస్తుందో రాదో కూడా తెలియదు.
అందుకని వినదే వినాలి, చెప్పిందే చెప్పుకోవాలి, అన్నదే అనాలి, చేసిందే చెయ్యాలి. మళ్ళీ మీకు ఇంకోటి కూడా చెబుతున్నా, గుర్తు చేస్తున్నా, అసలు మన జీవితం మొత్తం చేసిందే చేస్తున్నాం. నిత్యం తినేది తింటమేగా. నువ్వు ఏం తిన్నా తింటమే, నిత్యం తింటమే, నిత్యం చూడటమే, నిత్యం వింటమే, నిత్యం వాగటమే, నిత్యం అయ్యే పంచేంద్రియ అనుభవాలు చేసిందే కదా చేస్తున్నాం. కట్టుకోవటమైన ఏదైనా ఇందులో ఏముంది? అందులో ఇది అంతే, ఇలాగే ఉంటుంది అది. కాబట్టి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని కొంచెం ప్రయత్నించుకుంటే మీకే లాభం. కాదు నచ్చలేదు, చక్కగా తీసి అవతల పారేసేయండి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఇదే కరెక్ట్ అనేది ప్రపంచంలో ఏదీ లేదు. నాకు అర్థమైంది చెప్పాను. ఇందులో ఒకవేళ తప్పు ఉండొచ్చు, ఉంటే తీసేసేయండి. మీకు నచ్చకపోతే అసలు తప్పు స్వీకరించబాకండి. ఎవరెవరికి తప్పు చెప్పకూడదు. నాకు అర్థమైంది, నిజం అని అనుకున్నాను కాబట్టి చెబుతున్నాను. అయినా నాది నమ్మకండి, పరిశీలించుకోండి, 1కి 10 సార్లు వినండి, తప్పు ఉంటే తీసుకోబాకండి అని నేను ప్రతి శీర్షికలో చెబుతాను. ఒకవేళ మీకు అర్థమై మంచి ఉందనిపిస్తే తీసుకొని మీ జీవితంలో కొద్దిగా ప్రయత్నించుకోండి. మీకే లాభం, మీకే అర్థం అవుతుంది. మీరు జ్ఞానవంతులే, జ్ఞానం అందరిలో ఉంది. పరిశీలించుకుంటే అన్నీ మీకే అర్థం అవుతాయి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.